హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. ఎంతో గొప్పగా అద్భుతంగా ధ్యానం చేశాం మాస్టర్స్. అత్యంత గొప్పనైన ఒక జ్ఞానాన్ని మనం అందించడానికి ఈ రోజు మనతో రవిశంకర్ సార్ ఉన్నారు. దానికన్నా ముందు మనందరి పరమ గురువైన బ్రహ్మశ్రీ పత్రి సారికి కూడా శతకోటి ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని కూడా ఈ జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. అలానే రవిశంకర్ సార్ ని కూడా మన జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం. రవిశంకర్ సార్, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మన పరమ గురువులు వారి గురువు గారు అయినటువంటి మరి శ్రీ సద్గురు సదానంద మహారాజ్ గారి పాదాలకు నమస్కరించుకుంటూ, అలాగే మనం గురు పితామహ పత్రిజీ వారికి హృదయపూర్వకంగా సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకున్నాం. ఎప్పుడు నిరంతరం వారికి కృతజ్ఞతలు ప్రతిక్షణం తెలియజేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితం పట్ల మనకి ఎంతో జ్ఞానాన్ని అందించినటువంటి మహానుభావులు మన మధ్యలోకి వచ్చి తెలియజేశారు కదా. నా పేరు రవిశంకర్. సో రాయలసీమ అనంతపురం డిస్ట్రిక్ట్ తాడిపత్రి. సో నేను 1998లో నాకు ఈ ధ్యానం గురించి తెలిసింది ఒక ఫ్రెండ్ ద్వారా. సో మెడిటేషన్ తెలుసుకునే అప్పటి నుంచి నిరంతరం ప్రతిరోజు మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తున్నాను. అయితే అంతకు మునుపు ఒక వైరాగ్య ధోరణిలో, సో అందరిలాగే ఆ ఆలోచన భక్తి భావంతో దైవం ఏమిటి, వాట్ ఇస్ లైఫ్ ప్యాక్స్, సో రోజు సేమ్ రొటీన్ లైఫ్ ఏనా అనేటువంటి ఆ చింతనతో ప్రయాణం సెర్చ్ చేస్తున్నాను. సో ఆ యొక్క సెర్చింగ్ లో నాకు ఆ టైంలో నాకు మెడిటేషన్ తెలిసిన ఆ సమయం వెంటనే పూర్తిగా ధ్యాన జీవితాన్ని మరి నా యొక్క లైఫ్ స్టైల్ అంతా చేంజ్ చేసేసుకున్నాను మెడిటేషన్ ద్వారా. తినే ఆహారం కానీ, మాట తీరు కానీ, నడవడిక కానీ అన్నీ కూడా ధ్యానం ఎంతగానో కంప్లీట్ గా యూటర్న్ తీసుకుంది. ధ్యానం ఎంత కఠినతమైనా కూడా చక్కటి సున్నితమైనటువంటి సత్యంతో కూడుకున్నటువంటి మార్గం వైపు తీసుకెళ్తుండదని అనుభవపూర్వకంగా తెలిసింది. సో అది ధ్యానంతో పాటు ఈ ధ్యానానికి సంబంధించిన అనేక పుస్తకాలు చదవటం జరిగింది, ఎన్నో పుస్తకాలని. దాని ద్వారా అనుభవ జ్ఞానాన్ని మరింతగా అవగాహనతో, సో ధ్యానం చేయాలంటే మన లోపల సరైన ఆలోచన రహిత స్థితి ఉండాలి. సో అది పుస్తక జ్ఞానంతో బుద్ధి వికాసం, సో చక్కటి బుద్ధి లభిస్తుంది అంటే తెలుసుకున్నాను. అలాగే చక్కటి ఈ యొక్క ధ్యానం గురించి మరియు స్వాధ్యాయం గురించి ఎంతో అనుభవం పొందినటువంటి జ్ఞానులు, మరి ఆ జ్ఞానులతోటి సాంగత్యం, సజ్జన సాంగత్యం, ఈ మూడు జీవితానికి ఎంతగానో ఉపయోగపడతాయని తెలుసుకున్నాను నేను. సో వాటిని దైనందికంగా ఇతోధికంగా ఎంత వీలైతే అంత మరి నా లైఫ్ లో ఒక భాగం చేసుకొని నా జీవితమే ధ్యానమయము, స్వాధ్యాయమయము, సజ్జన సాంగత్యమయం చేసుకుని ప్రయాణం చేస్తున్నాను. త్రిరత్నాలు అనే పత్రిక ద్వారా తెలుసుకొని వాటిని అనుభవపూర్వకంగా వారు చెప్పినదని కాకుండా నా అనుభవపూర్వకంగా తెలుసుకుని వాటిని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటున్నాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రస్తుత ఈ క్షణం సజ్జన సాంగత్యంతో అద్భుతంగా మూడు సూత్రాలు ఎంతో చక్కగా అందించారు. ఎన్నో వేల పుస్తకాలైనా చదివి వాటిని అంతా విడబోసి మరి క్లుప్తంగా, సింపుల్ గా, మరి సాధనాయుతంగా మనకి ఆచరణాత్మకంగా ఇప్పుడున్నటువంటి ఈ టైంలో, ఈ యొక్క నూతన యుగంలో, కంప్యూటర్ యుగంలో అతి సులభంగా చక్కగా మనం ఎక్కడ ఉన్న ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు సైతం కూడా ధ్యానం చేయగలిగి, ధ్యానం చేయాలనేటువంటి మనసు, మరి ఆ యొక్క శరీరం సహకరించడానికి కావలసిన సంసిద్ధత అంతా కూడా పత్రిజీ వారు ఇచ్చిన జ్ఞానం అందుకు సిద్ధం చేస్తారు. ఈ ధ్యానం కానీ, స్వాధ్యాయం కానీ, సజ్జన సాంగత్యం ఈజీ,
ఎప్పుడు ఈ వైరాగ్య ధోరణి అంటే ఎప్పుడో ముసలితనకు వయసు వచ్చిన తర్వాత తెలుసుకోవడం కానీ, లేకపోతే నాకు కాదు ధ్యానం ఎవరికో అని కానీ, సో నా లాంటి వాళ్ళు ధ్యానానికి ఇది అనుకూలంగా ఉండదు. ఎన్నో భావనలు ఉంటాయి మనిషికి. పుట్టి పెరిగినప్పటి నుంచి తల్లిదండ్రులు, గురువులు, చుట్టుపక్కల మన జీవన విధానాన్ని బట్టి ఒక అవగాహన ఉంటుంది. ఆధ్యాత్మికత, ధ్యానము, భక్తి అనేటువంటి ఒక్కొక్కరు ఒక మైండ్ సెట్ లో ఉంటాం. సో ఎలాంటి మైండ్ సెట్ లో ఉన్న వాళ్ళని కూడా ధ్యానం వైపు ఆకర్షించే విధంగా, వాళ్ళు ఆచరించే విధంగా పత్రిజీ అత్యంత సులభతరం చేసేసారు ధ్యాన మార్గం. ఇంకా అత్యంత సులభతరంతో పాటు ఎంతో మార్మికంగా ఉన్నటువంటి అనేక ఆధ్యాత్మిక సత్యాలు, ధ్యాన మార్గానికి సంబంధించిన క్లిష్టతరమైనటువంటి అర్థం కానటువంటి విషయాన్ని కూడా మరి ఆయన కుండ బద్దలు కొట్టేసి సత్యాన్ని ప్రపంచానికి అందించేశారు. మరీ దాన్ని రహస్యం చేయకుండా, ఇంకా వేరే ఎవ్వరు దాన్ని దాపరేకం చేయకోకుండా ఈ ప్రపంచంలో ఎవరైనా కూడా ధ్యానం అంటే ఇలా ఉంటది, ధ్యానం అంటే ఇది, ధ్యానం చేస్తే ఈ విధంగా చేస్తాము, ఈ విధంగా చేయాలి, సో ధ్యానంలో ఏం జరుగుతాయి, మనం ఏం పొందుతాం, అసలు ధ్యానం చేసే విధానం ఏంటి, ఎందుకు ఇలా చేయాలి, అసలు ఇలా చేస్తే ఏమవుతుంది మనలో, అలా జరగడానికి, ధ్యానంలో వచ్చే అనుభవాలకి, ధ్యానంలో వచ్చే మార్పులకు, ధ్యానంలో పొందే లాభాలకు మూలం ఏంటి, వేటి ద్వారా మనం పొందుతాము అనేటువంటి ఆ యొక్క అనుభవ జ్ఞానాన్ని వారు చాలా క్లుప్తంగా, స్పష్టంగా మరి వారి యొక్క సందేశాలతోటి, వారు ఎన్నో పుస్తకాలతోటి, తాను చదివినటువంటి, తాను పొందిన జ్ఞానాన్ని సువిస్తారంగా మరి పత్రిజీ మనకు ఆయన సత్సంగంలో అందించారు. త్రిరత్నాలు అనేటివి నిజంగా గొప్ప వజ్రాలు, డైమండ్స్, ఒక్కొక్కటి ఒక్కొక్క డైమండ్, ఒక్కొక్క వజ్రము. వజ్రం అంటేనే అది పగిలిపోదు, దానికి జీవం ఉంటుంది, అది ధరిస్తాం మనం, అది మన మీద ప్రభావితం చూపిస్తున్నాం. అలాగే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన తన్మతం అన్నది కూడా మన మనము జీవితంలో ఆహ్వానించుకోవాలి, ధరించాలి, వాటి ఒక భాగం అయిపోవాలి మన జీవితంలో. ఎప్పుడైతే మనము మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలి, మనము ప్రతిదీ ఒక భాగం అయిపోతూ ఉంటది మన జీవితంలో. సార్ పత్రిజీ యొక్క ఇచ్చిన ఆ మూడు సూత్రాలు ఏవైతే ఉన్నాయో, ఈ మూడు జ్ఞాన సూత్రాలు, ఆచరణ మార్గాలు దాంతో ఒకటి ముడిపడి ఉంటాయి. కేవలం ధ్యానం చేస్తే మనకు అనుభవ జ్ఞానం వస్తుంది కానీ ఎన్నో మనకు సంశయాలు ఉంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ లైఫ్ స్టైల్లో మనకు ఎన్నో విషయాలు మనం నిరంతరంగా అదే ధ్యానం వైపుగా ఉంటే కనుక స్వానుభవంగా తెలుసుకోవచ్చు. కానీ మనకు లైఫ్ స్టైల్, మనం, మన కుటుంబము, సంసారము అనేకం ఉంటాయి. సో వాటితో పాటు ఒక సమయం కేటాయించుకొని ధ్యానం చేస్తాం. సో ఈ డౌట్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, అనేక ప్రాబ్లమ్స్ కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ, మెంటల్ ప్రెజర్స్ కానీ, ఇలాంటి విషయాల పట్ల మనకు ఒక సఫర్ అవుతుంటాం, ఫేస్ చేస్తూ ఉంటాం ఏదో ఒక యాంగిల్లో. వీటి క్లియర్ చేసుకోవడానికి మెడిటేషన్లోకి ఎంటర్ అవుతాము. డౌట్స్ వస్తూ ఉంటాయి, క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఆ, వీటిని ఒకవైపు ధ్యానం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క ఫిజికల్ ప్రాబ్లమ్స్ మనకు ఫేస్ చేస్తూ ఉంటాం, ఆ మెడిటేషన్లో సెట్ అవ్వదు. సో అందుకనే పత్రిజీ ఈ స్వాధ్యాయం అందించారు. సో ఒకవైపు ఒక గంట ధ్యానం చేసామనుకోండి, సో తర్వాత మళ్ళీ మిగతా కార్యక్రమాలు వెళ్ళిపోతాం. కానీ స్వాధ్యాయం అనేది ఒక్కొక్క సమయంలో మనం ధ్యానం చేయడానికి వీలు కుదరకపోయినా పుస్తకం చదవడానికి అవకాశం ఉంటుంది. ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు, లేకుంటే ఒక పేజీనో. దానివల్ల ఏమవుతుందంటే ఒక నాలెడ్జ్ వస్తుంది మనకు తెలియని, అంటే మనకు అజ్ఞానం ఉంటుంది. సో ధ్యానం గురించి కానీ, మన లైఫ్ జీవితం గురించి కానీ, అంటే మన జీవితంలో తల్లిదండ్రులు, భార్య, భర్త, పిల్లలు, సంసారం ఇదంతా చుట్టూ ఉంటుంది. రిలేషన్స్, సంబంధ బాంధవ్యాలు,
సో సొసైటీ ఉంటుంది. సో అంతటితో వీటన్నిటితో మన చుట్టూ సరౌండింగ్ అంతటితోటి ఆ రిలేషన్ ఉంటుంది, ముడిపడి ఉంటుంది. సో మన ఫిజికల్గా హెల్త్ ఇష్యూస్ కాకపోయినా మెంటల్గా సంబంధించినటువంటి అండర్స్టాండింగ్, ఆలోచన శక్తి, మరి అండర్స్టాండింగ్స్ మనకు ఆ జ్ఞానం కావాలి. సో ధ్యానం ఈజీ కావడానికి మరొకటి సులభమైనటువంటిది స్వాధ్యాయం. స్వాధ్యాయం చేస్తే మన ఆలోచనలో మార్పు వస్తుంది, మన అవగాహనలో మార్పు వస్తుంది, మన అండర్స్టాండింగ్ లెవెల్స్లో చేంజ్ వచ్చేస్తుంది. దానివల్ల మనసు ఫ్రీ అయిపోతుంది. మనసు ఖాళీ అవ్వడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి పుస్తకం స్వాధ్యాయం ద్వారా. మస్ట్ అండ్ షుడ్ అన్నాడు. అందుకే 18 ఆదర్శతల్లో ధ్యానం చేయడం, పుస్తకాలు చదవడం, సజ్జన సాంగత్యం ఫస్ట్ పాయింట్స్ అవి ఇచ్చేసాయి. వెంటనే మస్ట్ అండ్ షుడ్ మొట్టమొదటి చేయవలసిందే. కొంతమంది ఏం చేస్తామంటే మనం ధ్యానం చేస్తూ ఉంటాము కానీ పుస్తకాలు చదవం, లేదంటే తక్కువ చదువుతూ ఉంటాం, ఎక్కువగా ఇతరులు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ స్వాధ్యాయం చాలా మరుగున పడుతుంటుంది. స్వాధ్యాయము ఎంత ధ్యానము ఒకటికి 3 రెట్లు మనకి సులభం చేస్తుంది. అంటే ఒక పుస్తకం చదివిన తర్వాత ధ్యానం చేస్తే వెంటనే ధ్యానంలోకి వెళ్తాం, వెంటనే ధ్యానం కుదురుతుంది. ఎందుకంటే స్వాధ్యాయం అనేటువంటిది ఆ పుస్తకం, మనం ఏ పుస్తకాలు చదువుతున్నాం మనము, వేరే వేరే స్టోరీస్, నవలల్స్ లాంటివి కానీ, స్వాతి పుస్తకాలని, న్యూస్ పేపర్లన్నీ చదవట్లే. ఆధ్యాత్మిక ఆత్మజ్ఞానం సంబంధించిన, ధ్యాన శాస్త్రానికి సంబంధించి, జీవిత శాస్త్రం సంబంధించిన పుస్తకాలు చదువుతున్నాం. ఏ జ్ఞానం అయితే ఉంటుందో ఆ ఎనర్జీ ఉంటుంది, ఆ వైబ్రేషన్స్ ఉంటాయి, ఆ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఆ ఆలోచనలు ఉంటాయి. అలాంటి వాతావరణం ఏర్పడుతుంది మన చుట్టూ కూడా. మనం ఒక పుస్తకం చదువుతూ ఉంటే మన చుట్టూ మనం చదువుతున్నప్పుడు ఆ క్షణంలో మన ఆలోచనలో మార్పు వస్తుంది, మన దృష్టిలో మార్పు వస్తుంది, మన శరీరంలో మార్పు వస్తుంది, మన ఆరాలో మార్పు వస్తుంది. ఆ చుట్టూ మన శరీరం చుట్టూ ఏర్పడేటువంటి ఆరా చుట్టూ ప్రాంతాన్ని కూడా ప్రభావితం చేస్తుంటుంది. సో ఆ తర్వాత మనం ధ్యానం చేస్తే కనుక వెంటనే ధ్యానానికి వెళ్ళిపోవచ్చు. అతి త్వరగా సులభమైనటువంటి ఈజీ టెక్నిక్ ధ్యానం కుదరడానికి, తొందరగా ధ్యానంలోకి వెళ్ళడానికి స్వాధ్యాయం. అందుకే స్వాధ్యాయం అనేది అంత గొప్పది. భగవద్గీతలో ఆది శంకరాచార్య వారు భజగోవిందం శ్లోకాల్లో చక్కగా చెప్పినటువంటి భగవద్గీత కించిత జీత గంగాజలలో కనికాపీత సశ్రుత పియేన మురారి సమర్చ చరితే తస్య ఏమైనా చర్చ. సో ఎప్పుడు ఎవరు చెప్పినప్పటికీ పుస్తకం కంపల్సరీ స్వాధ్యాయం చేసే తీరమంటాం. సో మన యొక్క హిందూ కల్చర్లో, అన్ని కల్చర్లో కూడా పుస్తక పఠనం ఉంది. ఇస్లాంలో ఖురాన్ చదువుతారు, ఖురాన్ పఠనం చేస్తారు, మరి భగవద్గీత పారాయణం చేస్తారు, గీతా పారాయణ, గీతా యజ్ఞాలు, ఇట్లా పుస్తకం గురించి చెప్పుకుంటారు అనర్గళంగా. ఆయన ఏం చెప్పాడు, ఎట్లా ఉండమన్నాడు, ఎట్లా ఉండొద్దు అనేది, ఎట్లా మాట్లాడమని, జీవన విధానం గురించి అనేక రకాలుగా, అనేక మల్టీ డైమెన్షనల్గా ఉన్న మన లైఫ్లో అనేక విషయాల నుంచి ఎన్నో శ్లోకాల రూపంలో వివరిస్తూ చెప్తారు. అవన్నీ కూడా జ్ఞానంతో కూడుకుని ఉన్నటువంటి, ఆత్మ జ్ఞానానికి సంబంధించి, బుద్ధికి సంబంధించినవి, అంతరాత్మకు సంబంధించి, ఆధ్యాత్మికత కూడుకొని ఉన్నటువంటిది. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ జ్ఞానము పుస్తక రూపంలోకి రావడానికి మూలం ఏంటి? ఎవరిచ్చారు? ఒక పుస్తకం తయారైందంటే దానికి సంబంధించిన ఆథర్ ఉంటాడు, సృష్టికర్త ఉంటాడు. ఆ వ్యక్తి యొక్క అనుభవము, ఆలోచనలు, జ్ఞానము, మరి అది అంతా సారాన్నంతా సమకూర్చుకొని వడపోసి మరి అందించే సమయానికి, ఆ తర్వాత భవిష్యత్ కాలానికి అది ఎలా ఉపయోగపడాలి, ఎలా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి
సమాజానికి, భవిష్యత్ తరాల్లో సమాజానికి అన్నిటినీ దూరదృష్టితోటి, దివ్య దృష్టితోటి, జ్ఞాన దృష్టితోటి, ఆత్మ దృష్టితోటి వారు ఆ జ్ఞానాన్ని ఆ పుస్తకాల్లోకి అందిస్తారు. ఎంత కష్టమో కానీ వాళ్ళు అంత సాహసం చేసి అందించారు. కానీ అత్యంత సులభంగా మనం ఆ పుస్తకాన్ని తీసుకొని చదివేస్తాం. కానీ సహజంగా మామూలుగా గీత చదవడం, రామాయణం చదవడం కానీ, ఒక ధ్యానం చేసి చదవడం కానీ రెండు డిఫరెన్స్ ఉంటాయి. సో ఎందుకంటే ఏ జ్ఞానం అయితే ఉంటుందో ఆ జ్ఞానానికి సంబంధించిన ఆ యొక్క మైండ్ సెట్ ఉన్నప్పుడే అది మనలోకి ఎక్కుతుంది. న్యాచురల్గా నార్మల్గా ఏదైనా మ్యాగజైన్స్ కానీ, సో స్వాతి ఇలాంటి మ్యాగజైన్స్ కానీ, న్యూస్ పేపర్స్ కానీ, ఇవన్నీ కామన్ మెటీరియల్ లైఫ్ సంబంధించింది. చక్కచక్క చదివేస్తారు, అయిపోతారు. సో ఏవైనా కథలు కానీ, చందమామ కథలు, అవి కూడా చాలా చక్కగా చదివేస్తారు. కానీ ఒక ఆధ్యాత్మిక పుస్తకాలు మాత్రం చదవటం అనేటువంటిది ఆధ్యాత్మికతతో ఆ యొక్క ఆలోచనలు ఉన్నప్పుడు, ఆ మైండ్ ఉన్నప్పుడు, ఆ బుద్ధి ఉన్నప్పుడు, ఆ జ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే వాటిని అర్థం చేసుకోగలం, మనం ఆకలింపు చేసుకోగలం, జీర్ణించుకోగలం. సో అవన్నీ కావాలి అంటే కనుక ఆ పుస్తకాలన్నీ వారు అనుభవ జ్ఞానం, ఏ అనుభవం? ఆత్మ జ్ఞానం, ఆత్మ యొక్క అనుభవంతో దర్శించినటువంటి ఆ స్థితిలో నుంచి వచ్చింది కాబట్టి మనం ఆ యాంగిల్లో వెళ్తే అప్పుడు మనకు ఆ పుస్తకాలు ఎంతో అద్భుతంగా అర్థమవుతాయో. మరొక విచిత్రం ఏంటంటే జనరల్గా మామూలు పుస్తకాలు చదివిన వెంటనే ఇంకా మళ్ళా చదవాలనిపించదు, పక్కన పెట్టేస్తాం. కానీ ఈ యొక్క ఆధ్యాత్మిక పుస్తకాలు అయితే ఎంత చదివినప్పటికీ, ఈ రోజు నేను ఒక పుస్తకం చదివిన, మరణం లేని మీరు పుస్తకం చదివాను ఎగ్జాంపుల్, ఆత్మైన పుస్తకం చదివాను. ఒక సంవత్సరం తర్వాతనో కొద్ది రోజుల తర్వాతనో మళ్ళీ ఆ పుస్తకం చదివితే మళ్ళీ కొత్తగానే ఉంటుంది. ఒక నూతనంగా ఏదో ఒక లోతైన విషయం అర్థమైనట్లు ఉంటుంది మనం. ఎందుకని అంటే ఆ పుస్తకంలో మరి కొత్తగా ఏమైనా మార్పులు చేర్పులు జరగాలి, ఏమీ జరగలేదు. కానీ మన లోపల మార్పులు చేర్పులు జరిగాయి. మన అనుభవంలో ఎంతో పురోగతి సాధించాం, మన మనస్సులో ఎంతో మార్పులు చెందాం, మన యొక్క బుద్ధి వికాసంలో, ఆత్మ యొక్క అనుభవంలో ఎంతగానో అభివృద్ధి సాధించాం. సో దాంతో ఏమవుతుందంటే మనకి ఆ పుస్తకం, ఏ పుస్తకం పట్టుకున్న చదివిన పుస్తకం మళ్ళీ కొత్తదనం అనిపిస్తుంది. నూతనంగా ఉంటుంది, మళ్ళీ చదువుతాం. సో ఇలాగా ఆ యొక్క పుస్తక జ్ఞానంతో, స్వానుభవంలో మనము చాలా అభివృద్ధి సాధిస్తాం. కనుక ఎప్పుడు కూడా జీవితంలో స్వాధ్యాయం, పుస్తకాలు అనేటువంటిది ఒక భాగము. ఒక ఇంట్లో ఎన్నో, ఒక టీవీ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, ఎన్నో వస్తువులు ఉంటాయి మన ఇంటి నిండా, మనకు లైఫ్ స్టైల్, మనకు జీవితానికి సంబంధించినవి. అదే మన ఇంట్లో పుస్తకాలు కూడా ఉండాలి. మనకు ఎలాగైతే మనం ఆభరణాలు ధరించామో, చక్కగా మంచిగా బట్టలు ధరిస్తామో, అలాగే మనం పుస్తకాలు కూడా హస్తభూషణం కావాలి. మన చేతిలో పుస్తకం ఉండాలి ఎప్పుడు. చక్కగా మనం ఇంట్లో పుస్తకాలన్నీ కనపడాలి, ఒక లైబ్రరీ రావాలి చక్కగా. ఎందుకంటే మనం ఎప్పుడైతే మన చుట్టూ ఏవైతే ఉంటాయో అవి మన ఆలోచనలు ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఆ ఆలోచనల ప్రభావం చేత మన ఆలోచనల మార్పు చేర్పులు ఉంటాయి. అది మన ధ్యానాన్ని పురోగతి చేస్తుంది. సో మన ధ్యానం పురోగతి ఈ యొక్క స్వాధ్యాయంలో ఎంతో ప్రభావితం చేస్తుంది మన ధ్యానాన్ని. చాలా సింపుల్ గా ఉంటది అధ్యాయం గురించి. అందుకే పత్రిజీ తుది శ్వాస వరకు ఆయన పుస్తకాలు కరెక్షన్ చేస్తూ, పుస్తకాలు చదువుతూనే ఆయన మరి తుది శ్వాసను వదలడం జరిగింది.
ఎంత జ్ఞాని అయినా బ్రహ్మర్షి, నేను చదవని పుస్తకమే లేదన్నా. మరి ఎందుకు ఆయన మళ్ళీ పుస్తకాలు చదవడం? అంటే ఎప్పుడు తెలుసుకున్నది జ్ఞానం ఉన్నప్పటికీ మరింత తెలుసుకోవాల్సిన జ్ఞానం ఎంతో ఉంటుంది. మనం తెలుసుకుంటూ ఉంటే ఎప్పుడూ తెలుసుకోవాల్సింది ఉంటూనే ఉంటుంది అన్నటువంటి, ఆయన జీవించి ఆచరించి ఏదైతే చెప్పారో వారు చివరి దాకా, మరి శరీరం ఉన్నంత వరకు స్వాధ్యాయం చేస్తుంది ఆయన అనేటువంటిది చాలా 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 ఇంపార్టెంట్. కాకపోయినా మనకి ఏ ఇబ్బందులు ఏ పరిస్థితులు ఎదురైనప్పటికీ ఈ మూడింటిని తోదికంగా చేస్తూ ఉండాలి. ఎంత ఉమ్. సమస్య ఎట్లాంటి ఇబ్బందులు అయినప్పటికీ ఇవి చేస్తూ ఉంటే ఒక సమయంలో మనకి అర్థం చేసుకుని అధిగమించే అంటే పుస్తకం చదివినట్లే. అవును సార్. ఇప్పుడు చదవడానికి కుదరట్లే, ఆ, మన కళ్ళు సహకరించలేదు, ఏది సపోర్ట్ చేయటం లేదు. ఆ పుస్తకాన్ని ఆడియో రూపంలో ఇచ్చారు, అది వినడం అంటే ఆ పుస్తకాన్ని అంతా ఉమ్. మనం, అంటే చదవడం ఎందుకు అంటే మనం ఎప్పుడు మెటీరియల్ గా మనం చూడకూడదు. చదవడం అంటే చదివితేనే అన్నట్లని కాదు. ఆ పుస్తక జ్ఞానాన్ని మనం విన్నప్పుడు ఆ జ్ఞానం స్వీకరించినట్లే. ఎందుకు అవును. పుస్తకం చదవాలి? సో ఎందుకు పుస్తకం యొక్క పర్పస్ ఏంటి? ఆ జ్ఞానం మనం తీసుకోవడం కోసం. అది ఏ కోణంలో ఉమ్. తీసుకుంటే ఎందుకు అంటే కేవలం ఒక ఆర్టిఫిషియల్ గా ఒక యాంత్రికంగా సాంగత్యం చేయడం కాదు. పుస్తకం ఏదో యాంత్రికంగా రోజు పొద్దున్న లేచిన నుంచి ఏదేదో మిషన్ లాగా చేయటం అని కాదు. అది ఒక జ్ఞానాన్ని మనం ఏదైతే మనం సాధన చేస్తున్నాం, మన లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవటం కోసం. అది ఇప్పుడు అవసరం కాకపోవచ్చు, నీకు భవిష్యత్ తరాల్లో ముందు ముందు ఎంతగానో వాటి వల్ల ఉపయోగపడతాయి. సమయంలో ఎంతగానో అమూల్యంగా అనిపిస్తుంది ఆ నాలెడ్జ్ మనకి. అందుకు రోజు ఒక పేజీనో 2 పేజీలో 3 పేజీలో ఒక పేరాగ్రాఫ్ కానీ చదవాలి. నేను స్టార్టింగ్ లో ధ్యానం మొదలు పెట్టిన నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసిన పని అదే. ఏ పుస్తకం దొరికితే ఆ పుస్తకం ముందు వెంటనే పత్రిజీ ఏవైతే పుస్తకాలు చెప్తాడో వెంటనే ఆ పుస్తకాలని తెప్పించుకేసుకోవడమే. ఆ పుస్తకాలు తెప్పించుకోవడం, ఎంత సమయం దొరికితే అంత సమయం, ఒక్కొక్కసారి రోజుల తరబడి ఆ పుస్తకం అయిపోయేంత వరకు వదిలేదులే. సీతానే ఎంత అద్భుతం, ఆ వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి, ఎనర్జీ ఎలా ఉంటది. మనము ఆ కాలంలోకి, ఆ యుగంలోకి, ఆ సీతామాత వెంట మనం వెళ్తూ ఆమె చెప్తుంటే మనం ఆమెతో ప్రయాణం చేస్తున్నట్టు ఉంటుంది. సీతామాత యొక్క ఆ యొక్క ఆలోచనలు ఉమ్. మనకి, ఆ మాతను ఆ ఎనర్జీని ఫీల్ అవుతాం మనం. రోజు దైనందిన చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్ అదే ఈజీ అయిపోతుంది. ఈ రోజు ఒక పేజీ చదవడానికి ఒక సమయం 5 నిమిషాలు, ఒక 2 3 నిమిషాలు సమయం పట్టింది అనుకోండి. అదే 5 నిమిషాల్లో 2 3 పేజీలు చదివేటువంటి ఆ ఫాస్ట్ వచ్చేస్తుంది, ఆ రిసీవింగ్ వచ్చేస్తుంది మనకి. అందుకు పుస్తకాలు చదవడం, చదివితే బుద్ధిలో ఎంతో వికాసం వస్తుంది, బుద్ధి పెరుగుతుంది. పత్రిక చెప్తాడు, నాకు బుద్ధి కావాలంటే పక్క వాళ్ళ నుంచి తెచ్చుకోండి అరువు అంటాడు వాక్శతం. నీకు పక్క వాళ్ళ నుంచి తీసుకోండి, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి. అంటే పక్క వాళ్ళు అంటే స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. స్వాధ్యాయం అంత గొప్పది ఉంటుందంటే వారి జ్ఞానంతో పాటు వారి ఎనర్జీని కూడా ఆ జ్ఞానంలో ఇంకింపజేస్తారు. అంతలో ఫీడ్ అయిపోతుంది ఆ ఎనర్జీ. ప్రతిరోజు మనకు ధ్యాన వినలో ఒక సందర్భంలో చెప్తారు, నేను ఫ్లూట్ వాయిస్తున్నప్పుడు నా ఫ్లూట్తో సంగీతంతో పాటు నా ఎనర్జీని కూడా పంపిస్తాను అని చెప్పేసి, దాని ద్వారా నా శక్తిని నా సంకల్పంతోటి ఇస్తాను అని చెప్తారు. అంటే ఆ నాదం ద్వారా ధ్యానం చేస్తూ ఉంటే అందుకే అంత చక్కగా ఉంటుంది ఆ ఫ్లూట్. శబ్దం ద్వారా మనకి ఎనర్జీ కూడా మనకు వస్తుంది. తర్వాత వారు చెప్పారు మరొక సందర్భంలో అదే యొక్క టేప్ లో, ఈ రికార్డింగ్ లో నేను వాయిస్తున్న ఫ్లూట్, సో డైరెక్ట్ గా ఫ్లూట్ విన్నప్పుడు ఎనర్జీ 100% ఎనర్జీ ఉంటుంది. కానీ రికార్డింగ్ కదా, అంత ఎనర్జీ ఉండకపోవచ్చు, కానీ ఒక 10%, 20%, 30% ఎనర్జీ ఉంటుంది అని చెప్పారు. ఎందుకంటే నేను ఒక సంకల్పాన్ని రిలీజ్ చేస్తున్నాను అన్నమాట. అంటే యోగులు ఏం చేస్తారంటే వాళ్ళు అందించేటప్పుడు వాళ్ళ యొక్క సంకల్పం, దాని పర్పస్ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చేటువంటిది ఏదైనా కూడా అది సంపూర్ణంగా అది నెరవేరేందుకు, కార్యరూపం దాల్చడానికి, అది ఉపయోగపడడానికి, అంతే వాళ్ళ శక్తిని అలా
వదిలేస్తారు. ఒక ప్రాణ ప్రతిష్ఠ లాగా అనుకోవచ్చు. శక్తిని అలా విడుదల చేసేస్తారు వాళ్ళు. అది ఎప్పుడూ నిరంతరం జనరేట్ అవుతూనే ఉంటుంది, రీప్రొడక్ట్ అవుతూనే ఉంటుంది. ఎన్ని క్యాసెట్లో ఎన్ని మొబైల్స్లలోకి షేర్ చేసుకొని కనుక ఆ వేణువు ఆ ఎనర్జీ షేర్ అవుతూనే ఉంటుంది. మనం ఒక యాజ్ ఇట్ ఈస్ గానే ఆ యొక్క జ్ఞానము అందించిన అటువంటి ఆ ఫ్లూట్లో ఆ సంగీతంలో కూడా అనంతంగా పంపించినప్పుడు ఆ ఎనర్జీ కూడా అది అంతే, అది సృష్టి అలా ఉంది అనమాట. అలాగే స్వాధ్యాయంలో కూడా ఎన్ని పుస్తకాలు ఎంతన్నా ఉండండి, కొన్ని వేల సంవత్సరాల నుంచి మీరు ఇప్పుడు చెప్తున్న గీత వేల సంవత్సరాల క్రితం తనకు యుగంలో చెప్పినటువంటి గీత ఇప్పుడు అంతగా ఉందంటే ఏమిటది, ఎలా వస్తుంది? వైబ్రేషన్స్. వాళ్ళు ఆ భావనతోటి ఆ సంకల్పంతో కృష్ణుడి ద్వారా ప్రపంచానికి భవిష్యత్ కాలానికి అందించారు. సో కాబట్టి ఎవరైతే ఆ యొక్క గీతను వారి చేతుల్లోకి తీసుకుంటారో, ఆ గీతను వాళ్ళ మదిలోకి తీసుకుంటారో, వాళ్ళు చదవటం మొదలు పెడతారు. వెంటనే ఆ ఎనర్జీతో కనెక్ట్ అవుతారు, ఎనర్జీతో ఫీల్ అవుతారు. అందుకే మనసు హాయిగా ఉంటుంది చూడండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది, మనసు ఉల్లాసంగా ఉత్సాహభరితంగా ఉంటుంది, చైతన్యవంతంగా ఉంటుంది. కేరింతలేస్తాం, అబ్బా ఎంత మజాగా ఉంది, బుద్ధికి ఎంత ఆహారం, దానికి కావాల్సిన ఆహారం ఫుడ్ దొరికినట్లుగా శరీరానికి మన నాలుకకు రుచికరమైన ఇష్టమైనటువంటి ఆహారం ఇచ్చినప్పుడు ఎంత రుచికరంగా ఆస్వాదిస్తుందో, ఆత్మకు అంతరాత్మకు బుద్ధికి మరి ఆ యొక్క జ్ఞానానికి తనకు అర్థం కానండి తెలియాల్సిన తపనతో ఉన్నటువంటి వాడికి ఆ జ్ఞానం అందుతున్నప్పుడు ఉవ్విళ్ళుతూ చైతన్యవంత కేరింతలతో చకచకా చదివేస్తాం పుస్తకాన్ని, వదిలిపెట్టాం పుస్తకం. చదువుతున్న కొద్దీ చదవాలనిపిస్తుంది. ఎందుకంటే తనకు కావాల్సింది ఏదైతే వెతుకుతున్నాడో తనకి దొరికింది. దొరికిన వెంటనే వదిలిపెట్టేస్తామా? బాగా ఇష్టమైన ఫుడ్ దొరికిందంటే వదిలిపెట్టేస్తామా? హాయిగా ప్రశాంతంగా కూర్చొని ప్లేట్ ఖాళీ చేసేస్తాం. అలాగా పుస్తకం దొరికితే పుస్తకం అయిపోయేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నేనైతే అలానే చేశాను ఇప్పుడు. రిచర్డ్ బాగ్ గారి పుస్తకం మహాపరిసత్యాలు, ఇల్యూజన్స్. ఆ పుస్తకాన్ని ఒక 5 hours లో చదివేశా. ఆ పుస్తకం పట్టిన వెంటనే కొత్త పుస్తకం అప్పుడే రిలీజ్ అయింది, మహాపరిసత్యాలు, రిచర్డ్ బాగ్. చదివాను. ఎవరైనా చదవండి చదవకపోతే. ఆ పుస్తకం ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎన్నో అద్భుతాలు చూపిస్తారు రిచర్డ్ బ్యాక్, డాన్ షిమోడా గారు. ఎన్నో మన వాస్తవానికి మనమే సృష్టికర్తము అనేటువంటి విషయం మీద ఎంతగానో చెప్పకొస్తారు వాళ్ళ పుస్తకంలో. ఆ పుస్తకం ద్వారా ఎంత జ్ఞానం, ఎంత ఆలోచనలు. నేను ఆ ట్రైన్లో కూర్చున్నంతసేపు, ట్రైన్లో ఒక ఊరు నుంచి, మా ఊరు నుంచి తాడిపత్రి తిరుపతికి జర్నీ చేస్తున్నా ట్రైన్లో. ఆ పుస్తకం మొదలు పెట్టా. కొత్త పుస్తకం రిలీజ్ అయింది, తీసుకున్నా. వెంటనే మొదలు పెట్టేస్తే ఇంకా బయట చూడాలనిపించలేక పుస్తకం మళ్ళీ తిరుపతి దిగే లోపలనే పుస్తకం అయిపోయింది. వేగం పుంజుకుంది చదువుతున్న కొద్ది. ఎందుకంటే ఆ యొక్క ఆహారం దొరికింది బుద్ధికి. మహాపరిసత్యాలు, మహాపరిషత్. జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ కానీ కొత్తగా ప్రింట్ అయినాయి లాస్ట్ ఇయర్. తెప్పించుకోండి, లేదంటే లైబ్రరీ ఉంటే లైబ్రరీలో చదవండి. చక్కటి లైబ్రరీ ఉండాలి, పర్సనల్ లైబ్రరీ ఉండాలి. నేను నాకు కొత్త పుస్తకం వస్తే ప్రతి పుస్తకాన్ని నేను పర్సనల్ తెచ్చిపెట్టుకుంటాను. మన మూమెంట్లో ఏ ఏ పుస్తకాలు ఉన్నాయో అదర్ సొసైటీ మూమెంట్స్ వాళ్ళ పుస్తకాలు మొత్తంగా నేను ఒక పెద్ద లైబ్రరీ చేసేసుకున్నాను. ఎప్పటికప్పుడు ఎక్కడ ఏ పుస్తకం దొరికి సెర్చ్ చేసి మరీ ఆ టైంలో 1998లో వెయిట్ చేసేవాళ్ళం మేము పుస్తకాల కోసం. పుస్తకాలు అంటే తక్కువగా ఉండేవి అప్పట్లో. ఒక 7 పుస్తకాలు 6 పుస్తకాలు ఉన్నాయి అంతే, మహా అయితే. ధ్యానము, తులసీదళము, మరణం లేని మీరు, సో ఇలాంటివి. సో మళ్ళీ ప్రింట్ అయ్యేటి ఇప్పట్లో ఇంత వేగంగా అప్పుడు లేదు, అప్డేట్ లేదు, డెవలప్మెంట్ లేదు. అరుదుగా చాలా తక్కువగా ఉండేవాళ్ళు మెడిటేటర్స్ పుస్తకాలు రావడం కానీ మ్యాగజైన్స్ రావడం. ఇప్పుడు చాలా చక్కగా చాలా త్వరగా వచ్చేస్తున్నాయి. వేరే వేరే సొసైటీ అదర్స్ మరి ఆథర్స్ కానీ ట్రాన్స్లేటర్స్ కానీ చక్కగా చేస్తున్నారు అవన్నీ కూడా పుస్తకాలు. మనం అన్నీ చదవాలి. ఇప్పుడు ఇంకా ఈజీగా ఇందాక చెప్పినట్టుగా యూట్యూబ్ ఛానల్లో చాలా మందికి ఈజీగా, ఆడవారికి ముఖ్యంగా, వాళ్ళు వంట పనులు చేసుకుంటూ ఇతరత్ర పనులు చేసుకుంటూ కూడా ఆ యూట్యూబ్ ఛానల్లో ఆడియో పాడ్కాస్ట్ అన్నీ కూడా పెట్టుకొని వినొచ్చు చక్కగా. ఆ పుస్తకం చదివేసినట్టు అయిపోతుంది మనకి.
ఎందుకంటే ఆ ఈజీగా అందించేశారు ఈ టైంలో. అంతే సజ్జన సాంగత్యం. ఈరోజు మనం ఎలాగైతే సజ్జన సాంగత్యం చేస్తున్నామో జూమ్ మీటింగ్ ద్వారా, మన సజ్జన సాంగత్యం కూడా చక్కగా, ఈ సజ్జన సాంగత్యం అంటే ఒక 100 మందితో, ఒక పెద్ద సమూహంతోనే అని ఏం లేదు. ఒక వ్యక్తి దొరికినప్పటికీ, ఇద్దరు దొరికినప్పటికీ, సో ఎంతమంది ఉంటే అంతమంది రోజు ఒక సమయంలోనూ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మన మెడిటేటర్స్ ధ్యానులతోటి షేర్ చేసుకోవాలి, మాట్లాడుకోవాలి. అంటే ఈరోజు మన మన ఇంటి చుట్టుపక్కల బంధువులు కానీ ఎవరైతే మెడిటేటర్స్ ఉంటారో, స్నేహితులు, ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళతోటి ఇచ్చిపుచ్చుకోవాలి. అంటే నేను ఈరోజు ధ్యానం చేస్తాను, ఈ పుస్తకం నువ్వేం ధ్యానం చేసావు, ఎంతసేపు ధ్యానం చేస్తావు, నీ అనుభవం ఏంటి, ఈ పుస్తకం ఏం పుస్తకం చదివావు, అందులో ఏముంది. సో అలాగా మనం మాట్లాడుకుంటూ ఉంటే కనుక ఎన్నో విషయాలు తెలియడానికి అవకాశం ఉంటాయి. ఎలాగైతే ప్రతిరోజు జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వడం ద్వారా ఎన్నో విషయాలు ఎలాగైతే మనం తెలుసుకుంటూ ఉంటామో, మీరు ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో మీకు తెలియదు. సో ఒక జూమ్ మీటింగ్ ద్వారా అందరం కలిసాం. దీనికి అన్నిటికీ మూలకర్త ఎవరు? పత్రిజీ ధ్యానం. సో ఇది ఏం చేసింది? ఎక్కడెక్కడో దేశకాలానికి అతీతంగా ఎక్కడున్న వాళ్ళని అందరినీ కూడా ఒక చోట చేసింది. మిత్రత్వం, మైత్రి తత్వం. అందుకే స్నేహం, మైత్రి అనేటువంటిది ఎంతగానో మనకు మిత్ర లాభం అని పత్రిజీ చెప్తూ ఉంటాడు. ఎంతో లాభం ఉంటుంది, ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు సజ్జన సాంగత్యం ద్వారా. కాబట్టి ఎప్పుడు కూడా కొత్త వాళ్ళు కనపడినప్పటికీ వెంటనే మీరు ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు, మీ అనుభవం ఏంటి, సో మీరు ఎలా ధ్యానం చేశారు, మీరు ఎలా సాధన చేస్తున్నారు, మీరు సాధనలో ఏమైనా మెలకువలు తెలుసుకున్నారా, మీరు ఏ పుస్తకాలు చదివినారు, ఆ పుస్తక సారాంశం ఏంటి, ఏ పుస్తకాలు ఉన్నాయి, కొత్త పుస్తకాలు, ఇలా అనేక విషయాల పట్ల మనం ఎంత వీలైతే అంతగా మనము సాంగత్యం చేయాలి. నేనైతే ఎప్పుడు అలానే చేస్తూ ఉంటాను. నిరంతరంగా పుస్తకాల గురించి తెలుసుకుంటూ ఉంటాను. నాకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటారు పుస్తకాలకు సంబంధించిన మరి అనేక విషయాల గురించి అన్నీ కూడా. న్యూ కొత్త బుక్ వచ్చిందంటే చాలా వెంటనే నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ వస్తుంది, ఈ కొత్త పుస్తకం రిలీజ్ అయిందని చెప్పి వెంటనే ఆర్డర్ పెట్టేసుకొని తెప్పించేస్తాను. ధ్యాన జగత్ మ్యాగజైన్ కానీ, అందరం ధ్యాన జగత్ పుస్తకం చదవాలి, ఇతరుల చేత చదివించాలి. పత్రిజీ ఏదైతే మనకు ఈ యొక్క మూడు మనం ఎంతో మందికి ఇతరులు కూడా అందించినామంటే మన జన్మ ధన్యమైనది. ఎంతో పెద్ద పెద్ద ఏవో కార్యక్రమాలు, ఏదో ప్రోగ్రామ్స్ అక్కడే అటెండ్ అవ్వాలి, ఈవెన్ చేయాల్సిన ఈ మూడింటిని ఇతరులకు అందించాం. ఒక మ్యాగజైన్ ఇతరుల చేత కట్టించామంటే వాడికి స్వాధ్యాయ పుస్తకం ద్వారా ఆ యొక్క మ్యాగజైన్ లో ఏదో ఒక చోట ఒక టాపిక్ ద్వారా వాడి లైఫ్ టర్న్ అవ్వచ్చు, మారిపోవచ్చు, వాడి లైఫ్, వాడి ఆలోచనలు రావచ్చు. రీసెంట్ గా ఆ, నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను వృత్తిరీత్యా గోల్డ్ స్మిత్. సో నా షాపు పక్కన అతను కొలీగు, అతను మెడిటేటర్ కాదు. సో నాకు ఫ్రెండ్షిప్ ఉంది, ఫ్రెండ్, జనరల్గా అన్ని మాట్లాడుకుంటూ ఉంటాం. నా షాప్లో నా టేబుల్ మీద ఎన్నో మ్యాగజైన్స్, పుస్తకాలు ఉంటాయి. నేను పుస్తకాలు ఎప్పుడూ వీలైనంత ఎక్కువగా పుస్తకాలు నేను గ్యాదర్ చేసుకుంటూ ఉండేవాడిని. మెడిటేషన్ స్టార్టింగ్ నుంచి ఆ పుస్తకాలకు సంబంధించిన జ్ఞానంతో నేను ఎంతో పత్రిజీ తోటి సాంగత్యం నాకు సులభమైంది. నేను మెడిటేషన్కి వచ్చిన తర్వాత ఒక 2002 నుంచి 2005 వరకు పత్రిజీ సాంగత్యంలో ఆయనతోటి జర్నీ చేశాను, 5 ఇయర్స్ దాకా. పత్రిజీ సాంగత్యం చేయాలంటే మనకు ఆ అటెన్షన్, ఆ జ్ఞానం కావాలి. నాకు పుస్తకాల ద్వారా చాలా చక్కగా వారితో మోల్డ్ అవ్వడానికి, వారిని అర్థం చేసుకోవడానికి, ఆయనతో జర్నీ చేయడానికి ఎంతగానో ఉపయోగపడేవి పుస్తకాలు. జ్ఞానితోటి మనము కేటాయించాలి, సమయం కేటాయించాలంటే చాలా కష్టం. సో ఉండలేం, స్టేబుల్ రాదు మనకి. కానీ పుస్తకాలు వాటితోటి మనం ఆ నాలెడ్జ్, తర్వాత ఆ సంసిద్ధత, ఆ డెడికేషన్, ఆ గురువుతోటి మనం 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 సరౌండింగ్ కావాలంటే కనుక పుస్తకాలు ఎంతగానో ఉపయోగపడతాయి. నేను ఎప్పటికప్పుడు చదివి చెప్తుండేవాడిని పత్రిజీ తోటి, ఈ పుస్తకం ఆ పుస్తకం. మానస ఫౌండేషన్, గురూజీ కృష్ణానంద, తర్వాత మహర్షి అమర,
గ్రేట్ మాస్టర్స్ వాళ్ళు. వాళ్ళు ఎంతటి గొప్పవాళ్ళు అంటే 1982 ఆ కాలంలోని వాడు మహర్షి అమర. ఆయన శిష్యుడు గురూజీ కృష్ణానంద. మహర్షి అమర వారు ఆయన సహజంగానే ఆధ్యాత్మికలోకి వచ్చారు. చిన్నతనంలోనే ఆయనకు ఆధ్యాత్మికత అబ్బింది. అంటే సర్టన్ టైంలో ఆయనకి ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి ఒక హాస్పిటల్లో అనస్థిషియా మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఒక సర్జరీ విషయంలో ఆయన కాస్ట్రల్ ట్రావెల్ ద్వారా మహర్షి విశ్వామిత్రుని కలవడంతో ఆయన ఆ సాంగత్యంలో వారు సప్తర్షులతోటి కనెక్ట్ అవుతాడు. ఆయన మెడిటేషన్ స్టార్ట్ చేస్తారు, వాళ్ళు చెప్తారు. అప్పటి నుంచి ఆయన ఫిజికల్ గానే ప్రతిరోజు, ఈ రోజు మనం ఎంత ఎలా అయితే జూమ్ లో మీటింగ్ అయ్యామో ఎక్కడెక్కడ వాళ్ళం అంతా కూడా, ఆయన రోజు రాత్రిపూట ఆయన ఇంట్లోకి సప్తర్షుల రోజు ఆయన ఇంటికి వచ్చేవాళ్ళు. ఎక్కడ? బెంగళూరులో. ప్రతిరోజు అప్పటి నుంచి చివరి దాకా రోజు సప్తర్షులతోటి మహర్షి విశ్వామిత్ర మిగతా ఉన్న వాళ్ళందరి అందరితోటి సాంగత్యం చేసి ఎంతో ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకుని వాళ్ళు పుస్తకాల రూపంలో అందించారు. ఆయనతో పాటు ఉన్నటువంటి అత్యంత సన్నిహితమైనటువంటి వాడు గురూజీ కృష్ణానంద. ఆయన మరి కాంతి ద్వారా డోరియస్ టు లైట్ అని చెప్పేసి పుస్తకం అందించారు. అష్టంశుడు ఆ పుస్తకం చదవాలి. ఎన్ని విషయాలు తెలుస్తాయో ఆధ్యాత్మిక సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఎంత చక్కగా ఉందో. శంబల గురించి మనకు ఎంతగానో తెలుస్తుంది ఆ పుస్తకం చదివితే. ఎన్నో విషయాలు వాళ్ళు వాస్తవంగా దివ్య దృష్టితోటి దర్శించి సప్తర్షుల్ని దర్శించి వారి యొక్క మానస ఫౌండేషన్ లో వాళ్ళు పిరమిడ్ కట్టారు. సప్తర్షి లోకం నుంచి ఒక మెసేజ్ తోటి వాళ్ళు ఒక స్ట్రక్చర్ ఇస్తే ఆ స్ట్రక్చర్ ని వాళ్ళు వాళ్ళ యొక్క ఆశ్రమంలో పిరమిడ్ మనం జనరల్ గా మనం ఇలా పిరమిడ్ ఉంటుంది కదా, ఆ పిరమిడ్ కి ఆపోజిట్ మళ్ళీ ఇంకో పిరమిడ్ కట్టారు సప్తర్షి మండలంలో. అక్కడ ఆ నిర్మాణాలు ఉంటాయని చాలా అద్భుతంగా ఉంటుంది ఆశ్రమం. తపోవనం అని సప్తర్షుల యొక్క విగ్రహాలను వెళ్ళండి, ఒకసారి విజిట్ చేయండి. కృష్ణ పత్రిజీ ఆయన్ని కలిశాడు. ఆయన పత్రిజీ ఆహ్వానం మేరకు 2013 అనుకుంటా, 13లో అంతకు మునిపే ఆయన ఆ, బెంగళూరు పిరమిడ్ వ్యాలీకి రావటం జరిగింది. తర్వాత అమరావతి ధ్యాన యజ్ఞానికి రావటం జరిగింది మహర్షి గురూజీ కృష్ణానంద వారు ఎంతటి వారు ఎప్పుడు కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎప్పుడు కూడా సప్తర్షులు ఏది చెప్తే అది నడుచుకుంటూ ఉంటారు. వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా, జీవిత విధానం అంతా కూడా నిరంతరం వాళ్ళు ఛానలింగ్ లో ఉంటారు. వాళ్ళు బయటికి రారు. వాళ్ళు ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది, ఆ బిల్డింగ్ లోనే ఎప్పుడు మెడిటేషన్ లో ఉంటారు. ఆ ఛానల్ అవుతూ అనేక నాలెడ్జ్ విషయాలన్నీ కూడా పుస్తక రూపంలో రాస్తూ ఉంటారు. అదే పని వారికి. వారు ఏదైనా చెప్తేనే ఆ పని చేస్తారు, లేదంటే చేయరు. అలాంటి పత్రిజీ ఆహ్వానం మేరకు వారు మరి జనరల్ గా వేరే ఎక్కడికి రారు వాళ్ళు. అలాంటి పత్రిజీ పిలవడంతో రావటం జరిగింది. దాన్ని బట్టి నేను చూసిన తర్వాత సప్తర్షుల యొక్క అడుగుజాలలో నడుస్తున్న వీరు పత్రిజీ యొక్క దగ్గరికి వచ్చారంటే పత్రిజీ ఎంత గొప్పవాడై ఉండాలి, ఎంత గొప్పవాడితోటి మనం ఉన్నాము అంటే. ఆ గ్రేట్నెస్ ఎలా తెలిసిందంటే నేను ఆ పుస్తకం చదివిన తర్వాత తెలిసింది నాకు. లేకుంటే వాళ్ళు తెలిసేది ఆ, కొంచెం లేట్గా తెలిసిండేమో. ఆ తెలియడంతో ఆ మాస్టర్ ఫిజికల్ గా ఉన్నప్పుడు నేను వెళ్ళి కలవడం జరిగింది. ఆయనతో షేక్ హ్యాండ్ తీసుకోవడం జరిగింది. దగ్గరగా ఆయన వాయిస్, ఆయన స్పీచెస్ వినడం జరిగింది. గొప్ప మాస్టర్ని ఫిజికల్ గా అత్యంత దగ్గరగా సమీపంగా మరి సప్తర్షుల్ని దర్శించి మాట్లాడుతూ, విశ్వామిత్రుని దర్శించి మాట్లాడుతూ ఉండేటువంటి గొప్ప యోగిని మనం ప్రత్యక్షం చూసామంటే మానవ జన్మ ఎంత ధన్యమైంది. స్వాధ్యాయం అనేటువంటిది ఎంత ఉపయోగపడింది చూడండి. అది కూడా నాకు ఎలా తెలిసిందంటే వారిది ఆ యొక్క గురూజీ కృష్ణానంద వారి పుస్తకం కూడా స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్ తెప్పించుకొని స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్ చదివాను. ఆ మ్యాగజైన్ లో ఒక ఆర్టికల్ వచ్చింది, లైఫ్ స్టోరీ అంతా. అందులో డోర్వేస్ టు లైట్ అని పుస్తకం వచ్చింది. తర్వాత నేను ధ్యానయజ్ఞం పోయినప్పుడు శ్రీశైలంలో ఆ పుస్తకం బుక్ స్టాల్లో ఒక టేబుల్ మీద పెట్టేశాను. సో మెల్లిమెల్లిగా చూస్తూ ఆ పుస్తకం చదివి తిరిగేసి అలా ఇలా చూసిన తర్వాత వెంటనే నాకు ఓహో ఈ పుస్తకం అన్ని తీసేసుకున్నాను. ఏమేమి పుస్తకాలు ఉన్నాయో తెలుగులో ఏమేమి వచ్చాయి మొత్తం అన్ని తెప్పించేసుకొని చదివేసి. అంటే దానివల్ల ఏమైందంటే మనం ఎంతో మంది మాస్టర్స్ గురించి తెలుసుకున్నాం. ఫిజికల్ గా ఉన్నప్పుడు ఫిజికల్ గా కలవడానికి అవకాశం వచ్చింది స్వాధ్యాయం ద్వారా. కాంతిక ద్వారాలు కాంతి ద్వారా. ఓకే ఓకే గురూజీకి. ఓకే శంబాల సార్. గురించి అసలు శంబాల ఎలా ఆవిర్భవించింది, శంబాల ఎవరుంటారు,
ఆ శంబాల అనేటువంటిది మన ఆ అమర గారిని శంబాలకు తర్వాత చిరంజీవులుగా ఉన్నటువంటి మహానుభావుడు కృపాచార్యుడు మరి ఎంతో మంది వాళ్ళు ఫిజికల్ గా ఉన్న వారి ప్లేస్ కి ఆ మాస్టర్స్ వచ్చి బెంగళూరుకి వచ్చి బెంగళూరు నుంచి ఆ ప్రదేశానికి ఒక వయసులో చిన్న వయసులో తీసుకెళ్తారు ఆయన ఆ జర్నీ అంతా చెప్తారు ఆ పుస్తకంలో. అంటే మన మధ్యలో ఆయన ఎలా ఉంటాడంటే ఒక ప్రొఫెసర్ లాగా ఉంటాడు. అంత గొప్ప యోగి అయితే ఆయన యోగిలాగా కనిపించాడు. బాగా బాగా నీట్ గా షేవ్ చేసుకొని బాగా కళ్ళద్దాలు పెట్టుకొని స్లాగ్ వేసుకొని షర్ట్ వేసుకొని సింపుల్ గా ఉంటాడు. ఈయన యోగా ఎవరబ్బా, ఈయన యోగా ఏందబ్బా అంట. కానీ ఆయన అట్ ఎ టైం 10 శరీరాలతో 10 ప్రదేశాల్లో ఉండగలిగేటువంటి శక్తిమంతుడు ఆయన. ఆ పుస్తకంలో చెప్పడం జరుగుతుంది. ఆయన ముందుగానే మహాత్మా గాంధీజీ గారు, ఇందిరా గాంధీ వీరు చనిపోయేది ముందుగానే చెప్పడం జరుగుతుంది అప్పట్లో. ఆయన మహర్షి అమర అధ్యాయం నాకు అలా ఉపయోగపడింది. అలాగే ఎంతో మంది ఎన్నో పుస్తకాల ద్వారా ఎంతో మంది యోగులు నిరంతరంగా ఆ స్వాధ్యాయంతో యూట్యూబ్లో ఎంతో మంది మాస్టర్స్ చెప్పినటువంటి వాళ్ళ యొక్క వీడియోస్ వినడంతో అనేక పుస్తకాల గురించి వారి లైఫ్ స్టైల్లో వారు ఎలా సాధన చేశారు, వారు ఏ ఏ పుస్తకాలు చదివారు, ఏ పుస్తకాలు వాళ్ళ జీవితం మీద ప్రభావితం చూపించింది, వాళ్ళ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ కావడానికి ఆ యొక్క పుస్తకం ఏ విధంగా దోహదపడింది. అంటే ఒక యోగి జీవితం చదివితే మనకు మన జీవితం ఎలా మనం మలుచుకోవాలి, మనం ఎలా జీవించాలి, ఒక యోగి ఎలా జీవించాడు, ధ్యానం ఆధ్యాత్మిక జీవితంలోకి రాక మునుపు ఆధ్యాత్మికత లేక వచ్చిన తర్వాత అనేటువంటిది మనం ఆ స్వాధ్యాయం. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ముందు యోగుల యొక్క జీవిత చరిత్రలు ఫస్ట్ చదవాలి. ఎందుకంటే వాళ్ళు ఎంత సాధన చేస్తారు, ఎంత కష్టపడ్డారు, ఏ ఏ అనుభవాలు పొందారు, వాళ్ళు సాధనలో ఏ విధంగా మెలకువలు తెలుసుకున్నారు, సాధన చేస్తున్నప్పుడు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు, వాళ్ళు ఏ స్థాయికి ఆ స్థాయికి వెళ్ళడానికి అంతకు మునుపు ఏ విధంగా వాళ్ళు మరి కష్టపడ్డారు అనేటువంటి విషయాన్ని మనము ఆ స్వాధ్యాయం వారి జీవిత చరిత్ర వినడం చదవడం ద్వారా మనము మనం కూడా మనము మనల్ని మనము అర్థం చేసుకోగలం. మన పట్ల మనకు విశ్వాసం నమ్మకం కుదురుతుంది. ఓహో, వీరి జీవితంలో కూడా మెటీరియల్ లైఫ్ లో ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారా, వీరి శరీరం కూడా ఇంతగా ఇబ్బందులు పడిందా, వీరికి కూడా సంసారం ఉందా, వీరికి కూడా పిల్లలు ఉన్నారా, వీరు కూడా ఇలాంటి సంఘాలను ఎదుర్కొన్నారా, అయితే ఇది సహజం కామన్. అప్పుడు ఏమవుతుందంటే కష్టంగా జటిలంగా ఉన్నది ఇబ్బందులు పడుతున్న మనసు ఏమవుతుందంటే ఫ్రీ అయిపోతుంది. ఓహో, వారికి ఉందంటే నాకు కూడా ఉన్నాడు, ఇదేం పెద్ద విషయం ఏం కాదు, అంటే అందరికీ ఇది కామన్ అంటే ఈజీ అయిపోతుంది. పత్రి ఎప్పుడు చెప్తుంటాడు, ఒక సమస్య ఒక గీత అనుకోండి, దాని పక్కన ఒక గీత పక్కన పెద్ద గీత గీసామనుకోండి, మనం గీసిన గీత చిన్నది అవుతుందంట. అలాగా ఎంతో మంది మన జీవితం తెలుసుకోవడానికి ఎంతో మంది జ్ఞానుల యొక్క జీవితాలు తెలుసుకుంటే ఏమవుతుందంటే మన జీవితం అనేటువంటి ఎదుర్కొంటున్న ఎన్నో ఆటుపట్లన్నీ కూడా చిన్నగా అయిపోతాయి. అందుకే స్వాధ్యాయం. అలాగా మన గురించే మనం తెలుసుకోవడానికే స్వాధ్యాయం అన్నది, వేరే ఏమో కాదు. మన గురించి మన జీవితం గురించి ఎలా ఎందుకు జీవించాం, ఎలా జీవించాలి, జీవితాన్ని సంపూర్ణం చేసుకోవాలి, జీవితం నిత్యము ఆనందంతో ఆటలు పాటలతోటి మరి అర్థవంతంగా ఒక ఎంటర్టైన్మెంట్ స్టేట్లో జీవించాలి అంటే కనుక అది స్వాధ్యాయం మనకు ఎంతో ప్రభావితం చేస్తుంది. కాబట్టి చిన్న పిల్లల నుంచి ప్రతి ఒక్కరికి పుస్తకాన్ని ఇవ్వాలి. వాళ్ళు ధ్యానం చేయకపోయినా కాక ఒక పాంప్లెట్ను, ఒక బ్రోచర్ను, ఒక చిన్న పుస్తకాన్ని, చిన్న స్టోరీస్తో ఉన్న పుస్తకాలు ఏ విధంగా ఉన్నాయో చిన్న చిన్న పుస్తకాలు ధ్యానం గురించి మరి యొక్క మెడిటేషన్ ట్రాన్స్ఫర్ చేసేటువంటి విషయాలు అప్పుడప్పుడు అందిస్తూ ఉండాలి వాళ్ళకి. మ్యాగజైన్ ఏదైనా ఫంక్షన్స్లో కానీ ఏదైనా మ్యారేజెస్లో కానీ ఏదైనా పర్టికులర్గా ఉన్న డేస్లలో కానీ వాళ్ళకి మన మనం ఒక గిఫ్ట్ లాగా ఇవ్వాలి. సో నీకు బర్త్డే గిఫ్ట్, మ్యారేజ్ డే గిఫ్ట్, మరి ఫంక్షన్స్ పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు సో వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేటువంటి అవి ఒక గిఫ్ట్ ఇచ్చేసేయాలి. పుస్తకాలు ఇవ్వాలి వాళ్ళకి. ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, ఎంతో మంది ఇప్పుడు మనం అలాంటిదే స్త్రీయే వెలుగు. సో ఆడవాళ్ళకి సంబంధించిన ఎన్నో పుస్తకాలలో స్త్రీయే వెలుగు గొప్ప పుస్తకం టార్కమ్ సెరాడారియాన్ గారు అందించారు. పౌర్ణమి ధ్యానం టార్కమ్ సెరాడారియాన్ గారు అందించారు పౌర్ణమి ధ్యానం గురించి. స్త్రీయే వెలుగు అన్న పుస్తకము ప్రెగ్నెన్సీకి ఎంతగానో ఉపయోగపడుతుంది.
యంగ్స్టర్స్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎంతగానో ఉపయోగపడుతుంది. కొత్తగా మరి ఆ, అప్పుడే పెళ్ళైన వారికి, నూతన వధూవరులకి, పెళ్లి చేసుకోబోయే అంతకు అప్పటికప్పుడు మరి మ్యారేజ్ ఫిక్స్ అవుతున్న వాళ్ళకి, ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి, నవమాసాలు 9 మంత్స్ ఆ టైం అంతా కూడా, మరి ప్రెగ్నెంట్ డెలివరీ అయిన తర్వాత కూడా, బాబు పెరిగేటప్పుడు ఒక వయసు వరకు కూడా స్త్రీ వెలుగు ఎంతగానో అవసరం పడతారు, ఎంతగానో ఉపయోగపడతారు ఆ పుస్తకం. ప్రతి స్త్రీ చదవాలి. సో ఏమవుతుందంటే ఆ జ్ఞానం అనేటువంటిది చక్కగా వాళ్ళకి మనము పరోక్షంగా అందించిన వాళ్ళం అవుతాం. వెంటనే వాళ్ళు ధ్యానం చేయకపోయినప్పటికీ ఏం చేస్తుందంటే కొంత మేరకు వాళ్ళ ఆలోచన మీద ప్రభావితం చేస్తుంది. కొంచెం లైఫ్ స్టైల్ మార్చుకుంటారు. ఆ 9 మంత్స్లో ఒకవేళ నాన్ వెజ్ తింటూ ఉన్నారు అనుకోండి, నాన్ వెజ్ మానేయచ్చు. అనవసరంగా టీవీ సీరియల్ 9 మంత్స్ ఆ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు టీవీ సీరియల్ చూస్తూను ఇతరితర పనులు చేస్తూను ఉంటూ ఉంటారు వాళ్ళు. అవి కాకోకుండా వాళ్ళలో మార్పులు రావచ్చు. ఆ భవిష్యత్తులోకి మరి కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టబోయేటువంటి ఆ బిడ్డ, వాడి మీద చక్కటి జ్ఞానంతో కూడుకున్నటువంటి ఆ యొక్క ఆలోచనలు, ఆ తల్లి యొక్క ఆలోచనలు, ఆ పుస్తకంలోని జ్ఞానం వాడికి అందిందంటే, తల్లి ధ్యానం చేయకపోయినప్పటికీ వాడు జన్మతః పుట్టుకతోనే వాడు ధ్యానిగా జ్ఞానిగా మారే అవకాశం ఉంటుంది. అందుకే అనాదిగా మరి ఎప్పుడూ వాటికి మరణం లేకుండా మరి మహానుభావులు యోగులు అందించినటువంటి గ్రంథాలను భద్రపరుస్తూ కాపాడుతూ రక్షిస్తూ మరి మరి ఇప్పటిదాకా వాటిని కొనసాగిస్తూ వచ్చారు. అమలు విషయం కాదు పుస్తకాలు అన్నట్టు. కొంతమంది జీవితమే ఆ పుస్తకాల కోసం పెట్టారు. జీవితమే వాళ్ళు జన్మ ఎత్తడమే ఆ పుస్తకం. రాంపా మాస్టర్ జన్మ, ఆయన లైఫ్ పర్పసే పుస్తకాలు రాయటం కోసం అన్నారు అని చెప్పేసి పుస్తకాలు ఉంటాయి. అది ఎందుకంటే రాంపా మాస్టరు ఎంత కష్టపడ్డాడు అంటే కనుక మనం ఆ ఆడియో వింటుంటే మనం ఏడ్చేస్తాం, కళ్ళకు నీళ్ళు వచ్చేస్తాయి. ఇంత కష్టపడ్డాడా, ఇంతగా నా జీవితాన్ని ధారపోసాడా, ఇంత నొప్పులు పడ్డాడా, ఇంత బాధపడ్డాడా, ఎంతో నరకం చూపిస్తారు ఆయనకి. ఆ పుస్తకాలు రాయాలంటే ఆయన దగ్గర డబ్బులు ఉండవు. డబ్బుల కోసము ఆయన ఒక హోటల్లో చాయ్ ఎంగిలి కప్పులు కడుగుతాడు. సర్వర్గా ఉంటాడు ఆయన. వేసుకోవడానికి ఇంకొక జత బట్టలు ఉండవు ఆయనకి, ఒక జతే బట్టలు ఉంటాయి ఆయనకి. ఆయన పడుకోవడానికి ఇల్లు ఉండదు, రోడ్డు మీద ఫుట్పాత్ మీద పడుకుంటాడు ఆయన. ప్లాస్టిక్ ఇవి అట్టపెట్టలు చుట్టుకొని రోడ్డు మీద డివైడర్లో ఉండేటువంటి ప్రదేశాల్లో, గార్డెన్ ప్లేసెస్లో పడుకుంటాడు ఆయన. ఎన్ని కష్టాలు అనుభవించి ఆయన పుస్తకాలు అందించాడు అంటే, పుస్తకాల యొక్క ఉద్దేశము, దాని యొక్క పర్పస్ ఎంతగా ఉంటే మాత్రం మరి ఆయన జీవితం ఎందుకు జన్మెత్తాడు అంటే ఎంతో ప్రాముఖ్యత ఉంది స్వాధ్యాయానికి. నాకు ఆయన విన్న తర్వాత ఎంత కష్టపడ్డాడబ్బా ఈయన, ఇంత మన జీవితంతో ఈ ఈ మెడిటేషన్లకు వచ్చిన తర్వాత లైఫ్లో ఎన్నో ఉన్నటువంటి సమస్యలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా ఆయన విన్న తర్వాత నేనే కష్టపడింది లేదనిపించింది. అంత కష్టపడ్డాడు ఆయన. ఆయన చచ్చేదాకా కొడతాడు ఆయన. ఒక సెకండ్ వరల్డ్ వార్ టైంలో దొరికేస్తాడు వారు జపాన్ వాళ్ళకి, చైనా వాళ్ళకి అనుకుంటా. ఆయన కొట్టేస్తారు, మొత్తం అంతా ముఖం పచ్చడి పచ్చడి చేసేస్తారు. ఆయన బాగా కొట్టేసేసి బ్లడ్ కారుతూ ఉంటే ముఖంలోకి, కళ్ళల్లోకి, ముక్కులోకి మరి ఆ కారం పొడిని మొత్తం ముఖంలోకి అంతా వేసేస్తారు. ఎంత మంటేస్తుంది ఆయనకి. ఆయన ఎన్నో విషయాల్ని ఆయన అందించాడు. మనల్ని మీరు పుస్తకంలో ఆరా గురించి మొత్తంగా వచ్చేస్తాయి. మన ధ్యానంలోని విషయాలు, ధ్యానంలో మనం ఏమేమి పొందుతాం, ఎలా పొందుతాం, ఏంటి విషయాలన్నీ కూడా ఆ బుక్లో వచ్చేస్తాయి. ఇలాగ కోకల్లలు అలాగ ఒక్కొక్క యోగి, ఒక ఏకాత్మకత కానీ, మరి హిమాలయ యోగులు, మరి స్వామి రామ కానీ, పైలట్ బాబాజీ కానీ. కాబట్టి మనం మనం మన లైఫ్లో వీటిని స్ప్రెడ్ చేయాలి. ధ్యానం స్ప్రెడ్ చేస్తాం, ధ్యానం చేయండి చేయండి అని. అలాగే స్వాధ్యాయాన్ని స్ప్రెడ్ చేద్దాం, అలాగే సజ్జన సాంగత్యాన్ని కూడా స్ప్రెడ్ చేయాలి. సిరీస్ ఇచ్చిన ఏదైనా ఇంకొకటి, ఇంకో మాస్టర్ యోగులు రమణ మహర్షి
మరి స్వామి రామ ఇంకా ఎంతో మంది ఉన్నారు కదా, వాళ్ళ యొక్క కొటేషన్ సందేశాల్ని మనం అందివ్వటం కానీ పుస్తకాలు చాలా చక్కగా, అది మన ధ్యాన ప్రచారమే అవుతుంది. అలాగా ఎన్నో కోణాల్లో మనల్ని మనం ఇవన్నీ చేస్తూ ఉండటం ఏమిటంటే కనుక మనం మరింత ఆత్మ యొక్క పురోగతి చెందుతాం మనం. ప్రతిరోజు అందుకే ధ్యానానికి ప్రచారానికి ఫస్ట్ ధ్యానంతో ధ్యాన ప్రచారం చేయండి అని చెప్తుంటాం. ఎంతగానో తెలుసుకుంటాం. బ్రహ్మలు ఆ, మన చుట్టూ ఉంటాయి, నీ ఆత్మ చుట్టూ ఉంటాయి. ఒక అదే చెప్తారు కదా, నిప్పు ఆ, మీద నివురు కప్పినట్లుగా నిప్పు మీద ఓకే. ఒక పొగ మూసుకొని ఉంటది, అది ఒక నివురులాగా మూసుకొని ఉంటుంది. అంత చేత ఉమ్, అది నిప్పు ఆ ఆ, నివురు ఉంది మనకు కనిపించలేదని వేలు పెడితే కాలుతుంది ఉంటుంది, కానీ అది ఉమ్, మన లోపలికి రాదు. అది అది ప్రభావితం చూపిస్తూ ఉంటది. ఎలాగంటే ఒక సూర్యుడికి మబ్బులాగా, ఓకే. ఉమ్, సూర్యుడికి మబ్బులాగా అది సూర్యుడు కనిపించకుండా సూర్యుని ఆపేసిందా? ఆపేయదు. ఆపలేదు. సూర్యకిరణాలు ఉమ్, పడుతున్నాయి, కానీ సూర్యుడు మనం ఉన్నట్టు యాంగిల్లో మనకు ఆ మబ్బులు వచ్చేసి అడ్డుపడ్డాయి. ఎస్. సూర్యుడి ఉమ్, ప్రకాశం ఎప్పుడు ప్రకాశంగానే ఉంటది. సో ఉమ్, అలా లైఫ్ తీసుకున్నప్పుడు సహజంగానే ఉమ్, అది ఒక ఒక ఆత్మ జన్మ తీసుకున్నప్పుడు ఎన్నో చర్యలు చేస్తుంది. ఉమ్, న్యాచురల్ గా ఎర్త్ మీద తీసుకున్నప్పుడు యాక్షన్ కి రియాక్షన్ ఉంటుంది. మనం ఉమ్, తెలిసినా తెలియక చేసినా దాని ఓకే. ప్రభావాలు మనకు అందివ్వడం జరుగుతుంది. అవి ఇక్కడ ఒక సోల్ లైఫ్ తీసుకున్నప్పుడు దానికి ఎర్త్ మీద రావడానికి ఎన్నో తన చుట్టూ ఒక ఆవరణలు ఏర్పరచుకొని వస్తుంది. అవే కారణ ఉమ్, శరీరము, సూక్ష్మ శరీరము, స్థూల ఉమ్, శరీరం. మన శరీరానికి మనం ఎలాగైతే షర్టు లోపల ఎన్నో ధరిస్తామో అలాగే ఉమ్, ధరించడం జరుగుతుంది. ధరించినప్పుడు ఒక్కొక్క దానికి సంబంధించినవి ఏర్పరచుకుంటూ ఉంటాం. అలాగే మరి ఎథరిక్ బాడీ అనేటువంటిది ఉంటుంది మనకు స్థూల శరీరం తర్వాత. ఈ ఓకే. స్థూల ఓకే. శరీరం తర్వాత ఎథరిక్ బాడీ అంటే ఏదైతే ఉందో ప్రాణమయ కోశము అంటారు తెలుగులో. దానికి ఆ ప్రాణమయ కోశానికి ఈ కర్మలది ఏదైతే ఉందో వాటిని అన్నింటినీ కూడా మంచి చెడు పాపకర్మలు పుణ్యకర్మలు అంతా కూడా ఆ బాడీకి నిక్షిప్తం చేసుకొని ఉంటుంది. మన ఉమ్, భౌతిక శరీరానికి మనం దుమ్ము పూసుకోం, కానీ ఉమ్, సహజంగానే దుమ్ము పట్టిపోతుంది. అవునా? ఉమ్, ప్రతిరోజు ఫ్రెష్ అప్ అవ్వాల్సిందే. మనమే అదే పనిగా దుమ్ములో పడడం వెళ్ళలే. మరి ఎలా వచ్చింది ఉమ్, అంటే ఉమ్, న్యాచురల్ గా వస్తుంది, అది ఎస్. కామనం. సో అలాగా మనం ఎన్నో మాటలతోటి, చేతులతోటి, ఆలోచనలతోటి మన చర్యలు కర్మలు చేసేదానికి జన్మ తీసుకున్న తర్వాత మన జ్ఞానం లేని చేత మొట్టమొదటి జన్మ తీసుకున్న తర్వాత ఎంతో అవగాహన లేక మాట్లాడినవి చేసినవి అవి వెంటనే రిజల్ట్ వచ్చేస్తాయి. ఆ రిజల్ట్ ఉమ్, అనేటువంటి ప్రతిఫలాలు అనేటువంటిది ఇవి సూక్ష్మానికి సంబంధించింది, కంటికి కనిపించేవి కాదు. ఇవి స్థూలానికి సంబంధించినవి కాదు. మనకు దుమ్ము పడుతుంది, ఎలా పడుతుంది అబ్బా అని మనం చూడాలని కనిపిస్తుందా? ఎలా లేదు. వచ్చేసింటుందో వచ్చేసింది. ఉమ్, మన ఇళ్ళన్నీ లాక్ చేసేసి ఎక్కడో వెళ్ళిపోతాం, మన ఇల్లంతా దుమ్ము పట్టింది. ఎట్లా వచ్చిందబ్బా ఎస్. దుమ్ము అంటే? ఉమ్, ఉమ్, సో అలాగా మనం సహజంగా మన యొక్క గుణంతో మన లక్షణాలతోటి ఆత్మ సహజంగా ఎర్త్ మీదకి వచ్చినప్పుడు శైశవ దశ నుంచి ఒక పుట్టిన పిల్లవాడు పెరిగి పెద్దవాళ్ళ ముసలాడేంత వరకు ఆత్మ పుట్టినప్పటి నుంచి చివరి దశ వరకు జన్మలు ఎన్నో కొన్ని వందల వేల జన్మలు తీసుకొని ఎన్నో మరి అనుభవాలు ఎన్నో చర్యలు చేస్తుంది, ఎన్నో కర్మలు చేస్తుంది. కర్మలు అంటే మనసా వాచ కర్మన, మంచి చెడు. ఓకే. మనసుతోటి, ఉమ్, మాటలతోటి, చేతలతోటి, జీవితం. అవన్నీ కూడా మన లోపల అదే ఎత్రిక బాడీ ప్రాణమయ కోశం. మీరు మనలం మీరు పుస్తకం చదవండి, ఓకే సార్. దాంట్లో చదివితే మీకు ఈ విషయాలు సైంటిఫిక్ గా చెప్తారు. ఓకే. ఓకే. ఉమ్, పక్కా సైన్స్ పరంగా ఎగ్జాంపుల్ తోటి చెప్తారు. ఓకే. ఉమ్, సో అలాగా ఏం బుక్ ఆ సార్? కర్మలు మన 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 ఎదురికి బాడీలో ఉండి నాడీ మండలం అంటారు దాన్ని. 1,72,000 నాడులు మన నిర్మితమై ఉన్నటువంటిది ఎథరిక్ బాడీ ప్రాణమయ కోశము. మనం ధ్యానంలో ఉన్నప్పుడు ఆ ఎథరిక్ బాడీ గుండా మన బాడీలోకి ఆ ఎనర్జీ ఫ్లో అవుతూ మొత్తం నాడీ మండలాన్ని శుద్ధి చేస్తూ మన ఫిజికల్ బాడీ భౌతిక శరీరాన్ని శుద్ధి చేస్తుంది. అందుకే ధ్యానంలో మన గతంలో చేసుకున్న పాప కర్మలన్నీ ప్రక్షాళనమైపోతాయి. ధ్యానాగ్ని దగ్ధ కర్మము అంటే. ఉమ్, సో ఆ అగ్నితోట దహింపబడతాయి. ప్రాణమయ కోశంలో క్లియర్ చేసుకుంటే ఫిజికల్ బాడీలో క్లియర్ అవుతాయి. అక్కడ నిక్షిప్తమైనటువంటిది భవిష్యత్తులో అంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే అని చెప్పేసి గీతలో చెప్పబడుతుంది.
ఆ పాపం ఎక్కడి నుంచి వస్తుంది ఎలా అంటే అలా పూర్వం అంటే ఆ, ఇప్పుడు ఈ క్షణం చూసుకుంటే ఈ రోజు ఉదయం నేను ఏ కర్మలు చేస్తాను నా భవిష్యత్తు ఉమ్, ప్రారంధము సంచితము ఆగామి ఈ యొక్క కర్మ సిద్ధాంతం ఉంటుంది. సో అంటే గతంలో చేసుకున్న నిర్మితమైనటువంటిది భవిష్యత్తు ప్రస్తుతంలో వచ్చి ప్రస్తుతం చేస్తున్న కర్మలు భవిష్యత్తుకు రూపుదాల్చుటకు జన్మ పరంపర కొనసాగుతూ ఉంటుంది. అలాగా అవన్నీ ఆ లోపల ప్రాణమయంలో ఉండి అవి శరీరం మీద ప్రభావితం చేస్తాయి. ఓకే సార్. మనం నాడులన్నీ శుద్ధి చేసుకుంటే శరీరం వజ్రకాయం లాగా ఉంటుంది. అది ఆ ఓకే. ఎత్తుని మనం బాగా చూడొచ్చు. ధ్యానం చేస్తే దివ్య దృష్టి ఓపెన్ అవుతుంది. మన కర్మలు చూడొచ్చు. మన కర్మలు ఎన్ని ఉమ్, ఉన్నాయనేది మనం ఎన్ని కర్మలు చేసి ఎన్ని పాపాలు చేసినామో తెలుసుకోవచ్చు. మన ఉమ్, జన్మలన్నీ చూసుకుంటాం. మన నాడీ మనలో ఎత్తుకి వాడి ఎంత శక్తివంతంగా ఉందో శక్తి విహీనంగా ఉందో కూడా తెలుసుకోవచ్చు. ఇవన్నీ తెలియబడతాయి. అందుకే స్వాధ్యాయం అనేటువంటి కర్మ సిద్ధాంతం విస్తారంగా ఉంటుంది. వ్యాస్ట్ గా అనంతంగా ఉంటుంది. ఒక్కొక్క యోగి ఆయన జీవిత పరిధిలో తను పొందిన జ్ఞానాన్ని ఎంత సాధ్యమైనంతకు అందేవాళ్ళు అంతవరకు ఇస్తూ ఉంటారు. ఎందుకంటే నేను పుస్తకాలు చదవడం ద్వారా నేను తెలుసుకున్న జ్ఞానాన్ని బట్టి ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క దాంట్లోనే దొరుకుతుంది. ఆత్మ ఉమ్, జన్మ తీసుకునేటప్పుడు ఎన్ని రకాలుగా జన్మ తీసుకుంటుంది, ఏ రకంగా జన్మ తీసుకుంటుంది, ఎలా జన్మ తీసుకుంటుంది, ఆత్మ అన్ని చోట్ల ఉంటుంది, అనంతంగా ఉంటుంది అంటారు కదా, అది ఎలా వస్తుంది జన్మ, ఎక్కడెక్కడ ఉంటుంది, ఉమ్, మరి ఆత్మ పరిణామం ఎలా చెందుతుంది. ఒక పుస్తకంలో ఒకటి ఆత్మ అయిన పుస్తకం చదివిన అందులో కొంత ఉమ్, మేరకు టాపికే ఉంటుంది ఆత్మ యొక్క జ్ఞానం గురించి. ఉమ్, కానీ వేరొక పుస్తకం చదివితే థియోసాఫికల్ సొసైటీ వాళ్ళ పుస్తకాలు చదివితే మరి ఆత్మ యొక్క పరిణామ దశకు సంబంధించి మరిన్ని విషయాలు ఆ పుస్తకంలో దొరుకుతాయి. ఓకే ఒక్కోదానికి ఓకే ఇంకో సార్. చోట ఉంటాయి. ఉమ్, అలాగా కర్మాధ్యాయం కర్మ సిద్ధాంతం ఎంతో మంది మాస్టర్స్ అందించారు. ప్రతి మాస్టర్ కర్మ సిద్ధాంతం గురించి ఇచ్చాడు. ఉమ్, అంటే మీరు అంటున్నారు కాబట్టి ఇలా అంటుతుందా అంటదా ఇది శుద్ధం కదా ఉమ్, అంటే శుద్ధమే. ఆ, ఆ, నీరు అదేలేండి. ఎప్పటికప్పుడు మలినం అవుతూ ఉంటాయి, కానీ మళ్ళీ ఆ, దాన్ని ప్యూరిఫై చేసుకోవచ్చు. ఎస్. శుద్ధాత్మ ఇప్పుడు శుద్ధమే. దాని చుట్టూ ఆవరించి ఉంటుంది కానీ అది దానితో కలగలిపిపోదు. ఓకే ఓకే. ఉమ్, ఓకే, మన చెయ్యి శుభ్రంగా ఉంది, దుమ్ము అంటుంది, ఉమ్, ఆ దుమ్మును అది తీసేస్తే పోతుంది, శుభ్రమైంది. క్లీన్ అవుతుంది. అంటే ఉమ్, చెయ్యి ఈ చెయ్యి మాత్రం చెడిపోలేదు. ఎప్పుడు అది. మన చెయ్యి బాగానే ఉంది. ఉమ్, సేమ్ ఎగ్జాంపుల్ అంతే అనమాట. మన ఓకే చెయ్యి ఓకే ఎప్పుడు సార్. స్వచ్ఛంగానే, ఆత్మ ఎప్పుడు స్వచ్ఛంగానే ఉంటది. దీనికి ఎప్పుడు ఉమ్, దుమ్ము పడుతూ ఉంటుంది. అది ఉమ్, తొలగించుకోవాలి. ఎందుకు అది. దుమ్ము పట్టింది అంటే మనము స్వయం ప్రారంభంతో అందులో ఏదైనా చేపెట్టడం కానీ సహజంగానే ఉమ్, ఏదైనా అంటుకోవడం కానీ జరిగినప్పుడు ఆ ప్రభావం ఉంది. దాన్ని ఎలా మనం శుద్ధి చేసుకోవాలి అన్నటువంటి అది. తెలుసుకుంటే మనం ఎప్పుడు స్వచ్ఛంగా శుద్ధంగా. అందుకే ఎప్పుడు నువ్వు ఆత్మవే, నువ్వు అనంతమే, సత్యమే, ఉమ్, ఉమ్, పూర్ణమే అని చెప్తావు. ఓకే. కాబట్టి నువ్వు చేసుకున్నదే, నువ్వు చేసిన కర్మలే నీకు ఫలాలు. ఉమ్, సార్. ఉమ్, సో ఓకే. పుస్తకం అందుకేమా ఆ, పుస్తకాలు చదివే మీరు అలవాటు ఉంటే చదవగలిగితే ఆ, చదవండి. ఎలాగైనా చదవాలి ఓకే ఓకే. ఉమ్, నిదానంగా. అలవాటు లేకపోయినా ఒకసారి నిద్ర వస్తుంది, తలలు వచ్చేస్తుంది, కళ్ళు నొప్పి చేసేస్తాయి, అయినా ఉమ్, పర్వాలేదు. అది ఉమ్, లైఫ్ లో ఒక భాగం అయిపోతుంది. చదువుతూ 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 ఉంటే ఓకే. డీప్ గా ఉంటది. అర్థం కాదు, అర్థం కాకపోయినా చదవండి. పత్రిజీ అలానే ఉమ్, చెప్పారు. అర్థం కాకపోయినా పుస్తకాన్ని చదవండి, పుస్తకం అంతా చదివేయండి, చదివిన తర్వాత మళ్ళీ ఉమ్, చదవండి, ఉమ్, మళ్ళీ టాపిక్ ఎందుకు తీసుకున్నాను త్రిరత్నాలు అంటే ఈ మూడు ఉమ్, విషయాలు అనేటువంటివి చాలా వరకు ఇంప్లిమెంట్ లేకపోతే జీవితంలో ధ్యానం సరిగ్గా కుదరదు. ధ్యానంలో మనం జర్నీ ఓకే. చేయలేం డీప్ గా. ఉమ్, ఒకవేళ ధ్యానం తక్కువైనప్పటికీ మన అవగాహన సామర్థ్యము, ఒక విషయం అర్థమైతే మీరు కర్మ సిద్ధాంతం అన్నారు ఆ యొక్క మనకు మన చుట్టూ అంటే దాన్ని అర్థం చేసుకుంటే మనం మన లోపల మార్పు చేసుకుంటాం, మార్పు వస్తుంది. ఉమ్, కాబట్టి ఒక గంట ధ్యానం చేసినప్పటికీ ఒక 2 గంటలు పుస్తకం చదివితే మరి అంత 2 గంటలు ధ్యానం చేసినంత శక్తిని ఇంచుమించుగా పొందుతాం. మళ్ళీ అది ఉమ్, చదువుతుంటే సార్ మనకి ఐటీ ఉంటది. అంటే కొన్ని పుస్తకాలు చదువుతుంటే వెంటనే నిద్ర వచ్చేసినట్టు ఉంటది. కొన్ని పుస్తకాలు తీసి ఎక్కువసేపు చదవలేకపోతాం. ఇంకా 2 3 పేజీలు చదివేటాడికి ఇంకా అది మొత్తం వచ్చేస్తుంది ఉంటది. ఎస్, కొన్ని ఆ ఎనర్జీ తోటి తర్వాత ఒకనొక ఆ ఎనర్జీ, ఆ నాలెడ్జ్ అనేటువంటిది ఆటోమేటిక్ గా మన మైండ్ ఏమవుతుందంటే రెస్ట్ కొడుతుంది, రిలాక్సేషన్ కోరుతుంది. వెంటనే అది ధ్యానంలోకి రిలాక్స్ నిద్రలోకి వెళ్ళిపోవచ్చు. సో అలా చేస్తూ చేస్తూ ఉంటే కనుక ఆ యొక్క మైండ్ మెచ్యూర్ అవుతుంది. అంటే
అది అంత సామర్థ్యం, ఆ స్ట్రెంగ్త్ ని తీసుకుంటుంది మన మైండ్ కూడా, మన బుర్ర బుద్ధి కూడా ఆ సామర్థ్యం పొందుతుంది, ప్రిపేర్ అవుతుంది, దానికి బాగా ట్రైన్ అవుతుంది అనమాట. సో అలా అవుతూ అవుతూ ఏమవుతుందంటే పత్రిజీ వారు చూడండి, చక్క చక్క చక్కగా పుస్తకాలు చదివేస్తాడు. చదివిన తర్వాత ఏ సందర్భంలో అయినా ఆ పుస్తకం గురించి చెప్తుంటాం. ఎలా అంటే అంతగా అంత విస్తారమైనటువంటి మనసు, బుద్ధి, ఆ మైండ్, ఆ బ్రెయిన్ తయారైపోయింది. ఎందుకు అంటే ఆయన పుస్తకాల మీద పుస్తకాలు చదివి 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 మనం కూడా అంతే. మన లైఫ్ స్టైల్లో ఒక సమయం కేటాయించుకుంటూ చదువుతూ మన టయాన్ని బట్టి మనం చదువుతూ ఉండాలి. లేదని మాత్రం ఉండకూడదు. రోజు రోజు చదువుతూ ఉండాలి. చాలా బాగుంది సార్. ఎందుకంటే ఇవాళ మీరు చెప్తున్న ఈ త్రిరత్నాలు అంటే జ్ఞానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము. స్వాధ్యాయం అంటే గురువుల తాలూకా జ్ఞానం మనం తెలుసుకుంటాము, మనల్ని మనం అధ్యయనం చేసుకుంటాం. ఎందుకంటే చదువుతున్నప్పుడు మనలో లోపాలు తెలుస్తుంటాయి. మీరు అన్నట్టు ఆహా ఆలే ఇంత పడ్డారు, మనం ఇంత తక్కువే అనేటు వెంటనే మనలో మార్పు అనేది వచ్చేస్తూ ఉంటది. మనలో ఏమున్నాయో అవన్నీ గుణాలని మార్చుకోగలుగుతాము. ఓ ఓ ఇలాగ ఉండాలి, ఇలాగ ఉండాలి, ఇలాగ ఉండాలి, ఆధ్యాత్మికంగా ఇంకా ఎదగాలి అంటే ఈ స్థితిలో ఉండాలి అని యోగ తల పుస్తకాలు చదివినప్పుడు అర్థమవుతుంది. అంటే మీరు అన్నట్టు స్వాధ్యాయం అంటే పుస్తకాలు చదవడం, అంటే గురువుల తాలూకా నాలెడ్జ్ తెలుసుకోవడం ఒకటి, మనల్ని మనం అధ్యయనం చేసుకోవడం కూడా స్వాధ్యాయం. చాలా చక్కగా చెప్పారు. అసలు ఉన్నారా గురువులని కూడా తెలియదు అసలు. ఆయన చెప్పడం బట్టి మనకి ఇంతమంది ఇన్ని సమస్యలు అంటే ఇంత ఆధ్యాత్మికంగా ఎంత అనుభవాలు పొందున్నారా, ఎంత కఠోర దీక్ష, ఎంత కఠోర నియమాలు పాటించారు. నిజంగా పత్రిసారి మనకి అరటిపండు తక్కువ ఇచ్చినట్టు ఇచ్చారు మన జ్ఞానాన్ని. మనం మరి కష్టపడక్కర్లేదు. కానీ వాళ్ళు మరి సాధన చేసినప్పుడు ఆ యోగులు పడే కష్టాలు ఇవన్నీ వింటూ ఉంటే మీరు చెప్పినవన్నీ కరెక్టే సార్. నిజంగానే పుస్తకాలు చదవాలి ప్రతిరోజు, మన జీవితంలో ఒక భాగం అయిపోతే మీరు అన్నట్టు ఒకసారి చదివితే ఆ ఎనర్జీ లెవెల్కి మనకంటే స్టార్టింగ్ లో మనకి అర్థం కాదు. మనం అలా చదువుతున్న కొలది మనకి కొద్ది జ్ఞానం పెరుగుతున్న కొలది ఆ బుక్ యొక్క అర్థం చాలా తెలుస్తుంది. మీరు అన్నది చాలా నిజంగా ఇవాళ జ్ఞానం గురించి మాట్లాడుకుంటున్నాము, కాలక్షేపం చేయడం లేదు, కాల అవును వినియోగం చేసుకుంటున్నాము. కాబట్టి ఆ యొక్క జ్ఞానంతో కూడుకున్నది కాబట్టి, సత్యంతో కూడుకునే ఆ వాక్కు శక్తితో ఉంటది. ఎందుకంటే అవును సార్. శక్తి గురించిన, సత్యం గురించి, జ్ఞానం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ ఎనర్జీ ఆ మాటలో, ఆ శబ్దంలో వస్తుంది. సో అవును మీరు సార్. కనెక్ట్ అయ్యారు కాబట్టి అట్యూన్ అయినప్పుడు ఆ ఎనర్జీని క్యాచ్ చేసుకుంటాం. అప్పుడు ఆ మత్తు అవును సార్. వచ్చేస్తుంది. ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అయినప్పుడు, ఆ రిసీవింగ్ కనెక్ట్ అయినప్పుడు, థాట్లెస్ మైండ్ లోకి వెళ్ళినప్పుడు మనము ఆటోమేటిక్ గా ఆ ఎనర్జీ ఎంత ఉందో ఆ ఎనర్జీని లాగేసుకుంటాం. సో అలా ఎవరికైనా జరుగుతుంది. ఉమ్. ధర్మం ఉంటది, చేసుకోవాలి, చేయాలి. సో దాని ప్రభావం చూపిస్తుంది మన లైఫ్ లో. చుట్టూ ఉన్నవి కొన్ని వెనుకబడుతూ ఉంటాయి, డిలే చేసేస్తాం. సో మళ్ళీ మనకి మనం తెచ్చుకొని, శక్తి గుర్తు తెచ్చుకొని చేస్తున్నారు పనిపిస్తాం. అంతే. ఇప్పుడు మనం కొంత మీరు గుర్తు ఒక చేశారు పేజీ మనమే. ఒక పేజీ చదవాలనుకొని, ఒక పేజీలో ఒక చాప్టర్ చదవాలనుకోవాలి, ఒక పేజీనే అనుకోవాలి. అది ఏం చేస్తుందంటే ఇంకొక పేజీకి తీసుకెళ్తాను. అవును. ధ్యానం రోజు 1 గంట నుంచి నేను 6-7 గంటల వరకు ఒకటే సిట్టింగ్ సాధన చేసుకోవడం నేర్చుకున్నాను నా స్వనుభవంలో. సూపర్ సార్. వండర్ఫుల్. అప్పట్లో ఇంత లేదు, ఈ మొబైల్స్ లేవు, ఏమీ లేవు. నేను నేర్చుకునే, నాకు తెలిసినటువంటి ధ్యానం ఆ సమయంలో ఎవరు చెప్పేవాళ్ళు, అంతమంది మాస్టర్స్ కూడా లేరు, వేళ్ల మీద ఉండేవాళ్ళు. ఒక 10 మంది 15 మంది, వాళ్ళకు కూడా ఏం తెలియదు, వాళ్ళు కూడా కొత్త వాళ్ళే. ఎవరు చెప్తారు? పత్రిక మాట్లాడితే మొబైల్స్ లేవు అప్పుడు. మరి ఎలాగా అంటే పుస్తకాలే నాకు మిత్రుడు. సో ఆ పుస్తకాలు తిరిగేసుకుంటే, అవే పుస్తకాలు చదువుతూ ఉంటే మరింత జ్ఞానం తెలుసుకునే అనుభవంతో సాధన చేస్తూ 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 బాగా గంటలు గంటలు కూర్చోగలిగేటువంటి స్థితిని ఇచ్చింది స్వాధ్యాయం. పత్రిజీ క్యాసెట్స్, పత్రిజీ క్యాసెట్స్ అన్ని వినాలి. చాలా మంది వినరు, చాలా అరుదుగా వింటూ ఉంటారు. అన్ని క్యాసెట్స్, ఆయన చెప్పిన ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద ఎంతో ఇచ్చాడు, అన్ని వినాలి, పదే పదే వింటూ ఉండాలి. ఎంత డీప్ గా ఉంటుంది సబ్జెక్ట్ అది. ఇతరులకు, మన కొత్త ధ్యానులకు కూడా ఇవన్నీ వినండి అని చెప్పాలి మేడం. అప్పుడు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది, ధ్యానం గురించిన ఒక అవగాహన వస్తుంది. ఫండమెంటల్ గా ఏ పుస్తకాల్లో మనం ఏవో డెప్త్ సబ్జెక్టు రామ్తాను, సేత్ మాస్టర్ పుస్తకాలు ఇవ్వటం కాదు. ఫండమెంటల్ గా భౌతిక మౌలికంగా ఉన్న పుస్తకాలు, ధ్యానం శరణం గచ్చామి, తులసీదళము, ఆ తర్వాత ధర్మం శరణం గచ్చామి, పత్రిజీ ఇచ్చిన ఆనాపాన సతి, ఇవి ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ చదవాలి. ఒక వ్యక్తి ఏదైతే అడుగు పెడుతున్నాడో దాని మీద స్టేబుల్ గా నిలబడగలిగి మళ్ళీ ప్రయాణం చేయగలగాలి. అందుకు వాళ్ళకి ధ్యానం అంటే ఏంటో మౌలికంగా సూత్రాలు
పూర్తిగా వాడికి అర్థం అవ్వాలి, ఒక అండర్స్టాండ్ అవ్వాలి. అవతల వాడికి ధ్యానం చేస్తున్నా, ఎందుకు చేస్తున్నావు అంటే వాడు ఆన్సర్ ఇవ్వాలి, ఎందుకు చేస్తున్నాను నేను ధ్యానం. వాళ్ళు చెప్పినారు అంట అనేటువంటి మాట రావద్దు, నేను ధ్యానం చేస్తున్నాను ఎందుకు అని చెప్పాలి. ఎందుకంటే మనసులో సంశయాలు, డౌట్స్ అన్ని కూడా క్లియర్గా అయిపోవాలి. అందుకు పత్రిజీ పుస్తకాలు ఏవైతే చిన్న చిన్న పుస్తకాలు ఉన్నాయో అవన్నీ చదవమనాలి అందరితోటి. అవన్నీ వెంటనే పెద్ద పుస్తకాలకు తీసుకెళ్తాయి, అవును సార్. వెళ్తారు ఆటోమేటిక్ గా డీప్ గా. సో అందరికీ ధ్యానులుగా, వాళ్ళకి ధ్యానం చేయటమే కాదు, వారి ధ్యాన జీవితాన్ని జ్ఞానవంతంగా మరింత అభివృద్ధి చెందే విధంగా వారికి వారు ఎప్పుడూ కూడా స్టేబుల్ గా ఉండగలిగి వారు మరింత మందికి ఆదర్శవంతంగా మరి ప్రభావితం చేసే విధంగా ధ్యానం వైపు, జ్ఞానం వైపు వారిని మనము ట్రైన్ ఇస్తూ ఉండాలి, తీర్చిదిద్దుతూ ఉండాలి. మరి ఎవరికైతే ధ్యానం చెప్తామో వాళ్ళకి పుస్తకాలు అందిస్తూ ఉండాలి, గైడ్ లైన్ చేయాలి. అవును సార్. సో అప్పుడు మనం పూర్తిగా వాళ్ళకి పత్రిక ఎప్పుడు అదే కదా, ఆయన ఏ పుస్తకం చదివితే నేను ఈ పుస్తకం చదివినా మీరు చదవండి ఇస్తాను. ఆయన చదివిన వెంటనే తను తెలుసుకుంటున్న ఏదైతే ఉందో వెంటనే తన దగ్గర ఉన్న వాళ్ళకి అందిస్తాను. అంటే నేను ఏదైతే తెలుసుకున్నానో పొందానో నా వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు తెలుసుకున్నారు. అది మనం చేయాలి, అది ఆత్మ స్వధర్మం. అది విషయం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, రైట్ చక్కగా చెప్పారు. వెరీ మచ్ సార్. నిజంగానే ఈ రైట్ రోజు అమ్మ. వచ్చి ఈ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్కి వచ్చి ఈ యొక్క మీ యొక్క అనుభవ జ్ఞానాన్ని పంచారు. తర్వాత త్రిరత్నాలు స్వాధ్యాయము, జ్ఞానము, సజ్జన సాంగతి, ఈ మూడు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటే ఎంత ఆధ్యాత్మికంగా మనం ఉన్నతికెళ్తాం అనేది చాలా చక్కగా వివరించారు. ఆ వర్డ్స్ లో యొక్క ఎనర్జీ తోటి, పదాలతోటి చక్కగాని ఎందుకు దాని విశిష్టత అనేది కొత్త వాళ్ళకని పాత వాళ్ళకి కూడా అందరికీ అర్థమవుతుంది. మళ్ళా అందరికీ మీరు తెలియపరిచారు. ఎందుకంటే చాలా మంది అయితే ఇప్పుడు ఆడియోస్ రూపంలో కూడా మన ఇది యూట్యూబ్ లో వస్తున్నాయి. అంటే ఏదైనా సరే మనం వినాలి, వింటే మనకి ఆ జ్ఞానం మరింత పెరుగుతుందని చెప్పేసి చాలా చక్కగా ఈ రోజు వచ్చి చెప్పినందుకు మీకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా, వెరీ మీరు మచ్. నాకు ఇచ్చిన ఈ అవకాశం థ్యాంక్ యూ మీకు సార్. అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ థ్యాంక్ యూ యూ. మాస్టర్. దీప్ సెక్షన్కి వచ్చిన వారికి కూడా థ్యాంక్ యూ మాస్టర్స్. మరి సార్ వచ్చి రైట్ సార్. మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ బాయ్ యూ. బాయ్. రైట్.